ఇరాన్తో అమెరికా చర్చలు జరుగుతున్న వేళ నేతన్యాహు చేసిన ఒక్క ఫోన్ కాల్తో ఇరాన్పై విరుచుకుపడింది అమెరికా ఇజ్రాయెల్ సంయుక్త దళాలు. సో దాని పర్యవసానంగా ఖమేనీ అంతమొందారు. ఆ తర్వాత ప్రస్తుతం పరిణామాలు చూసుకుంటే కనుక అతని కుమారుడు మోజ్తబా ఖమేనీ అతని వారసుడిగా కూడా నామినేట్ అయిన పరిస్థితి. యుద్ధం 10 రోజులు దాటింది. అయితే ఎక్కడ ఈ యుద్ధం అంతమయ్యే దిశగా ఎక్కడ కూడా సిగ్నల్స్ లేని నేపథ్యంలో ట్రంప్ ఈరోజు మనకి అనౌన్స్మెంట్ చేశాడు, యుద్ధం త్వరలో ముగియబోతోంది అనేది. దాని పర్యవసానంగా స్టాక్ మార్కెట్స్ కూడా నష్టాల్లోంచి లాభాల బాట పట్టిన పరిస్థితి కూడా కనిపిస్తోంది. అయితే ఇరాన్ చెబుతోంది యుద్ధం ఆపాలి లేదంటే యుద్ధం ఆగుతుంది అనేది నిర్ణయించేది మేము అని. రైట్, ఎలాంటి పరిస్థితుల్లో యుద్ధం మొదలైంది, ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలేంటి, అంతర్జాతీయంగా దీని ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుంది, ఇదే మనం మాట్లాడబోతున్నాం. I have our executive editor Ismail with me, so let us discuss. Ismail, so before that, ఒక్కసారి మనం ప్రీటెక్స్ట్ ఆలోచిస్తే పాస్ట్కి వెళ్తే కనుక రష్యా యుక్రెయిన్ వార్, అండ్ యూ వర్ దేర్ ఆన్ గ్రౌండ్, యూ వర్ దేర్ అండ్ మనం డిస్కస్ కూడా చేసాం. ఒక కంట్రోల్ ఎన్వైర్న్మెంట్లో యుద్ధం జరిగే పరిస్థితులు లేవు. ద వార్ఫేర్ ఏదైతే పద్ధతి ఉంటుంది కంప్లీట్గా మారిపోయిన సిచ్యువేషన్ మనం చూసాం. అండ్ ఇట్ ఈస్ నెవర్ ఎండింగ్, ఇట్ ఈస్ స్టిల్ గోయింగ్ ఆన్, రైట్. సో ఇప్పుడు జరుగుతున్న యుద్ధం గురించి అమెరికా డిఫెన్స్ సెక్రటరీ ఆర్ వీళ్ళు మాట్లాడుతున్నది, దిస్ ఇస్ నాట్ గోయింగ్ టు బి అ ఇరాక్ కైండ్ వార్, ఇట్ ఈస్ నెవర్ ఎండింగ్ ఉండదు, చాలా డిసైసివ్గా మేము చేయబోతున్నాం దాడులు, మాకు అక్కడ రాజకీయ పరిణామాలతో పని లేదు, అక్కడ ఎవరు ఉంటారు అధ్యక్షుడుగా అనేది మాకు ఏ పని లేదు, మేము ఇరాన్ని టార్గెట్ చేస్తున్నాం, ఇరాన్నే అంతమొందిస్తాం అనే దిశగానే మొదలైన యుద్ధం. ప్రస్తుత పరిణామాలని మీ అబ్జర్వేషన్లో ఏం కీలకంగా కనిపిస్తున్నాయి? ప్రతి ఒక్క యుద్ధానికి ఒక లక్ష్యం ఉంటుంది. ఈ యుద్ధం ఎందుకు చేస్తున్నాము అనేటువంటి దానికి ఫస్ట్ యుద్ధం స్టార్ట్ అయినటువంటి రోజు ద రిజీమ్ చేంజ్ అనేటువంటి మాట అమెరికా నుంచి వచ్చింది. ట్రంప్ కంటిన్యూగా చెప్పాడు. రిజీమ్ చేంజ్ అనేటువంటి దానికి మనం ఎలాబరేటివ్ దానికి సంబంధించినటువంటి ఒక డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే, రిజీమ్ ఎవరు నిజంగానే ఇజ్రాయెల్లో ఇరాన్ వరకు రెండు చూసుకుంటే ఇజ్రాయెల్ చాలా క్లారిటీగా నెతన్యాహు ఉన్నారు, అక్కడ ఉంది. రిజీమ్ చేంజ్ ఇరాన్లో చేస్తున్నారు. ఇరాన్లో ఖొమైనీ ద సుప్రీం లీడర్ అనేటువంటిది. ఇది మనం సుప్రీం లీడర్ అనేటువంటిది ఎక్కడ వినం. ఐదర్ గల్ఫ్ కంట్రీస్లో కింగ్ ఉంటారు, లేదంటే వేరే చోట రాష్ట్రపతి ప్రధానమంత్రికి ఆయా పార్లమెంటరీ విధానాల పరంగా వాళ్ళకు సంబంధించిన పవర్స్ ఉంటాయి, లిమిటెడ్ పవర్స్ ఉంటాయి. బట్ సుప్రీం లీడర్ అనేటువంటి ఈ కాన్సెప్ట్ ఇరాన్ డెవలప్ ఎప్పుడు చేసింది? 70s జరిగినటువంటి IRGC ద్వారా, ఏదైతే ఇరానియన్ రెవల్యూషన్ గార్డ్స్ తర్వాత ఒక రెవల్యూషన్ ఏదైతే వచ్చిందో, ఆ తర్వాత షాకి సంబంధించినటువంటి మొత్తం అక్కడ గవర్నమెంట్ను ట్యాపిల్ చేసేసి అక్కడ ఇరాన్ ఒక కంప్లీట్ కొత్త రెజిమ్ని క్రియేట్ చేసింది. సో సుప్రీం లీడర్ ఒక నియంత, దాన్ని మనం తెలుగులో చెప్పాలంటే నియంత. అతను ఎలాంటి నియంత అనేటువంటి దాని మీద డిబేట్స్ ఉన్నాయి. కొంతమంది అతను చాలా మంచివాడు, రిలీజియస్గా, ఎట్ ద సేమ్ టైం ఇస్లామిక్ సంబంధించినటువంటి పూర్తిగా లాస్ని ఎక్కడ అప్లై చేస్తున్నాడని కొంతమంది, ఎట్ ద సేమ్ టైం ఎవరైతే యాంటీ గవర్నమెంట్, యాంటీ IRGC, యాంటీ రిజిమ్కి సంబంధించినటువంటి ఆందోళన చేస్తున్నారో వాళ్ళను వేల సంఖ్యలో చంపారు. ఇది ఎలాంటి నియంతృత్వము, ఇది ఎలాంటి ఒక డిక్టర్షిప్ అనేటువంటి క్వశ్చన్ కూడా ఉంది. సో ఖొమైనీని ఒక విధంగా యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత విత్ ఇన్ అవర్స్ అమెరికా, ఇజ్రాయెల్ అతన్ని ఎలిమినేట్ చేయగలిగింది. ఎట్ ద సేమ్ టైం ఒక టెన్స్ ఆఫ్ కమాండర్స్ లీడర్షిప్ చూసుకుంటే దాదాపు 48 లీడర్స్ని వాళ్ళు పూర్తిగా టార్గెట్ చేశారు. 30 మందికి పైగా దాంట్లో వాళ్ళను హతం చేశారు. ఒక విధంగా లీడర్షిప్ అనేటువంటిది గాన్ ఫస్ట్ అవర్స్ ఆఫ్ వార్లో. దాదాపు ఒకసారి మనం చూసుకుంటే యుద్ధం జరిగినటువంటి విధానం నేను బ్రీఫ్గా చెప్తాను. కంపేర్ టు 2025 జూన్లో ఒక యుద్ధం జరిగింది, దానిని 12 రోజుల యుద్ధం అంటారు. ఇజ్రాయెల్ యుద్ధాన్ని ప్రారంభించింది. ఆ తర్వాత అమెరికా కేవలం ఒక రోజు మాత్రమే యుద్ధంలో పాల్గొంది. తన B-2 బాంబర్ ద్వారా ఒక భారీ బాంబును వేసి అక్కడ ఉన్నటువంటి అణు కేంద్రాలు ఏవైతే ఉన్నాయో, సంబంధించినటువంటి అణు ఉత్పత్తి కేంద్రాలు ఏవైతే ఉన్నాయో, ఏదైతే అటామిక్ ప్రొలిఫికేషన్ జరుగుతుందో వాటిని మేము ధ్వంసం చేసేసాం. సో ఇరాన్ అనేటువంటిది అణుబాంబు తయారు చేయడంలో 2 దశాబ్దాల పాటు వెనక్కి వెళ్ళిపోయింది. సో ఇంకొక 20 years వరకు వాళ్ళు తయారు చేయలేదు. మేము పూర్తిగా ఇరాన్లో ఉన్నటువంటి ఏదైతే టార్గెటెడ్ అవి ఉన్నాయో వాటిని క్లియర్గా, ఏవైతే అటామిక్ సెంటర్స్ ఉన్నాయో వాటిని క్లియర్గా డ్యామేజ్ చేసాము. అమెరికా చెప్పినటువంటి విషయం చెప్తాను, మేము దాన్ని క్లియర్ చేసేసాము. నెక్స్ట్ 20 years వరకు ఇరాన్ అనేటువంటిది ఎక్కడ కూడా అణుబాంబు తయారు చేయలేదు అనేటువంటిది చెప్పేశారు. టార్గెట్ అచీవ్డ్ అండ్ ద వార్ ఇస్ క్లోజ్డ్. బట్ 2026 డిఫరెంట్ కంప్లీట్గా. మనం అప్పుడు జరిగినటువంటి వార్ చూసుకుంటే దాదాపు 1000 పైగా ఎయిర్ స్ట్రైక్స్ జరిగాయి. నేను చెప్తున్నా 1000 పైగా ఇజ్రాయెల్ నుంచి చేసినటువంటి స్ట్రైక్స్ ఓవరాల్గా 12 రోజులు. ఇప్పుడు 9 రోజుల డాటా మనం చూసుకుంటే 4500 ఎయిర్ స్ట్రైక్స్ జరిగాయి రెండు వైపుల నుంచి. ఇది 9 రోజుల డాటానే చెప్తున్నాను మీకు, ఇది వచ్చినటువంటి డాటా. ఎట్ ద సేమ్ టైము 2500 మిసైళ్ళు, 2500కు పైగా బాంబులు
అమెరికా అండ్ ఇజ్రాయెల్ వేసింది. దీంట్లో అమెరికా వేసినటువంటి బాంబులే చాలా ఎక్కువ కంపేర్ టు ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ అనేటువంటిది సపోర్టివ్గా ఉంది అనేటువంటిది చూసుకుందాం. బట్ ఇరాన్ అనేటువంటిది లాస్ట్ టైం చేసినప్పుడు 550 మిసైల్స్ అండ్ 1000 డ్రోన్స్తోని రిటాలియేషన్ చేసింది 2025లో. బట్ ఇప్పుడు అది చాలా స్లోగా ఉంది కంపేరిటివ్ ద స్పీడ్ మనం కంపేర్ చేస్తే ఎప్పుడు కూడా ఇప్పుడు చాలా స్లోగా ఉంది. ఎందుకు స్లోగా ఉంది అనేటువంటి దానికి డిఫరెంట్ అది ఉంది. వాళ్ళకి సంబంధించినటువంటి ఏవైతే మిసైల్ లాంచర్స్ ఉన్నాయో దాదాపు 300 మిసైల్ లాంచర్స్ని మేము పూర్తిగా ధ్వంసం చేసేసాము అనేటువంటిది అమెరికా ట్రంప్ ప్రకటిస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం వాళ్ళ డ్రోన్స్ కెపాసిటీ కూడా అంత లేదు అనేటువంటి మాట చెప్తున్నారు. పైగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధాన్ని మనం చూసుకుంటే 1500 మైల్స్ అపార్ట్ రెండు కంట్రీస్ కూడా పక్క పక్కన బార్డరింగ్ స్టేట్స్ కాదు, 1500 మైళ్ళ దూరంలో వాళ్ళకి సంబంధించినటువంటి టార్గెట్స్ ఉంటాయి. ఇరాన్ ఒక మిసైల్ని లాంచ్ చేస్తే అది ఫస్ట్ ఇరాక్లో ఉన్నటువంటి పూర్తిగా ఏదైతే అమెరికాకి సంబంధించినటువంటి యాంటీ మిసైల్ సిస్టమ్ ఉందో దాన్ని క్రాస్ చేయాలి. ఆ తర్వాత అది ఇజ్రాయెల్ బార్డర్లోకి వెళ్ళిన తర్వాత ఇజ్రాయెల్ బార్డర్లో ఉన్నటువంటి యాంటీ మిసైల్ సిస్టమ్ని మళ్ళీ అది క్రాస్ చేయాలి. ఆ తర్వాత ఐరన్ డోమ్ని వాళ్ళు క్రాస్ చేయాలి. 3 లేయర్స్ని కంప్లీట్గా వాళ్ళు క్రాస్ చేసి వెళ్ళి ఆ మిసైల్ అనేటువంటిది అది కూడా మనం చూసుకుంటే దాని కెపాసిటీ 1500 to 2000 కిలోమీటర్స్ అనేటువంటిది రేంజ్ ఉన్నటువంటి మిసైల్స్ మాత్రమే. చాలామంది ఇంటర్నేషనల్గా ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ చెప్తున్నటువంటి మాట ఇరాన్ దగ్గర 3000 నుంచి 3500 మాత్రమే ఇంత లాంగ్ రేంజ్ మిసైల్స్ ఉన్నాయి. సో లిమిటెడ్ మిసైల్స్ ఉన్నాయి అనేటువంటిది. సో చాలా తక్కువగా ఇజ్రాయెల్ మీద ఇంపాక్ట్ ఉండేటువంటి అవకాశం ఉంది. సో ఇది వార్ జరుగుతున్నటువంటి. బట్ హ్యావింగ్ సెడ్ దట్ ఇస్మాయిల్, ఒకసారి దట్ జస్ట్ లెట్ us ఫోకస్ ఆన్ సంథింగ్. మీరు చెప్పిన నంబర్స్ కానీ మనం పాస్ట్ కానీ మనం చూసుకున్న దానికి ప్రస్తుతం ఈ యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత కూడా చాలామంది యుద్ధ నిపుణులు అనొచ్చాం, అంటే వాళ్ళు అనాలిసిస్ దగ్గరగా చూసేవాళ్ళు ఎంతో కాలం ఉండదు. అఫ్ కోర్స్ ఇజ్రాయెల్ అండ్ అమెరికా కలిపి చేస్తే కనుక ఫుల్ ఫ్లెడ్జ్గా వాళ్ళు వార్ చేస్తే ఇరాన్ ఉండదు. బట్ దానికి ధీటుగా జవాబు చెప్తున్న దాన్ని ఎలా చూడాలి? ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టే 1500 కిలోమీటర్స్ దూసుకుని వెళ్ళాలి, ఇరాక్ దగ్గర ఉన్న యుఎస్ డిఫెన్స్ సిస్టమ్ని దాటాలి, ఇజ్రాయెల్ డిఫెన్స్ సిస్టమ్ని దాటాలి, ఐరన్ డోమ్ అని మీరు చెప్తున్న క్రమంలో ఇజ్రాయెల్లో జరుగుతున్న దాడులను ఒకసారి మీరు చూసారా? డెఫినెట్లీ రైట్. సో వన్ థింగ్. అండ్ సెకండ్ థింగ్, many people say that, many experts say, they claim Iran has hypersonic missiles. బ్యాలిస్టిక్ మిసైల్సే కాదు, క్రూజ్ మిసైల్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. అంతెందుకు అమెరికానే భయపడుతున్నది ఒక రేంజ్లో, పెంటగాన్ అంతర్గత వర్గాలు కూడా భయపడుతున్నవి ఏంటి అంటే కనుక ఒక ఇరాన్ మిసైల్ని అడ్డుకోవడానికి లేకపోతే దాన్ని ఇంటర్సెప్ట్ చేయడానికి అమెరికా 3 మిసైల్స్ని వాడవలసి వస్తుంది. ఈ రకంగా అయితే కనుక వాళ్ళ స్టాక్ పైల్ దెబ్బతినే ఒక ఆందోళన నెలకొంది అనేది కూడా వినిపిస్తుంది. దానికి తగ్గట్టుగానే పరిస్థితులు కనిపిస్తున్నాయి. బట్ డెఫినెట్గా వార్ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్లో నేను ఒక ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను. ఇన్ హిస్టరీ, ఇన్ వరల్డ్ హిస్టరీ, మోడర్న్ వార్ఫేర్లో ఏ కంట్రీ కూడా కేవలం ఎయిర్ స్ట్రైక్స్తోని ఒక యుద్ధాన్ని గెలవలేదు. ఓకే, దిస్ ఈస్ హిస్టరీ. ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో ఒక రిజిమ్ చేంజ్ అనేటువంటి టార్గెట్ దగ్గర మనం ఉన్నాం. టార్గెట్ కావాలంటే ఏం చేయాలి? ఒక మల్టీ లేయర్డ్ లీడర్షిప్ ఏదైతే ఇరాన్లో ఉందో దాన్ని ఖతం చేసేసి అక్కడ లోకల్గా ఉన్నటువంటి ఒక కొత్త రిజిమ్ని తీసుకురావాలి. ఇది వితౌట్ ఆర్మీని ఆన్ ఫుట్ ఆన్ గ్రౌండ్ పంపకుండా సాధ్యం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని మనం వచ్చుకోవాలి. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఏదైతే చూసుకుంటారో ఇజ్రాయెల్ దీన్ని చాలా స్లో పేస్లో చేస్తున్నటువంటి ఒక యుద్ధంగా మనం చూడాలి. చాలా స్లో పేస్లో ఈ యుద్ధాన్ని తీసుకెళ్లాలనుకుంటుంది. ఎందుకు స్లో పేస్లో యుద్ధాన్ని తీసుకెళ్ళాలంటే లాస్ట్ 30-35 ఇయర్స్ నుంచి ఇరాన్ మీద ఏ క్షణంలోనైనా అమెరికా యుద్ధం చేస్తుంది అనేటువంటిది వరల్డ్ వైడ్గా జరుగుతున్నటువంటి డిస్కషన్. సో ఈ నేపథ్యంలో ఇరాన్ వాస్ ప్రిపేర్డ్ ఫర్ ద లాస్ట్ 3-4 డెకేడ్స్ ఫర్ దిస్ వార్. ఈ యుద్ధాని కోసం వాళ్ళు దాదాపు 30-40 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అయి ఉన్నటువంటి సిచ్యువేషన్. వాళ్ళకి తెలుసు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మినేషన్స్ కావచ్చు, లేకుంటే మిసైల్స్ కావచ్చు, లేకుంటే యాంటీ మిసైల్ సిస్టమ్ కావచ్చు, ఏ విధంగా కంపేర్ చేసినా ఇజ్రాయెల్ అదేవిధంగా అమెరికా లాంటి 2 ప్రూవ్డ్ మిలిటరీస్తోని వాళ్ళు ఫైట్ చేయలేరు. సో దే హ్యావ్ టు టేక్ ఎవ్రీ మిసైల్ అండ్ దే హ్యావ్ టు ఫైట్ ఫర్ ఏ లాంగ్ టర్మ్. ఎందుకు లాంగ్ టర్మ్ చేయాలనుకుంటే ఈ వార్ అనేటువంటిది కేవలము మిసైళ్లతోని ఎట్ ద సేమ్ టైం కేవలము ఎయిర్ స్ట్రైక్స్తో జరుగుతున్నటువంటి యుద్ధం కాదు. ఇరాన్ దీన్ని ఒక సైకలాజికల్ వార్ఫేర్గా చేస్తుంది. యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత ఇరాన్ డెఫినెట్గా బ్లీడ్ అవుతుంది. ఇరాన్లో చాలా పెద్ద ఎత్తున నష్టం జరుగుతుంది. ఇప్పటికే 2000 మందికి పైగా చనిపోయినటువంటి సిచ్యువేషను, చాలా లీడర్షిప్ను కోల్పోయింది. చాలా వరకు ఏవైతే ఆయిల్ రిఫైనరీస్ ఉన్నాయో వాటి మీద డ్యామేజ్ అయింది, తర్వాత ఎయిర్పోర్ట్స్ డ్యామేజ్ అయ్యాయి. బట్ ఎట్ ద సేమ్ టైం మనం ఇక్కడ ఇండియాలో పక్కన చైనా, అక్కడ ఆస్ట్రేలియా, అటువైపు చూసుకుంటే గల్ఫ్ కంట్రీస్, ఎవ్రీబడి ఈజ్ ఇంపాక్టింగ్. ప్రతి ఒక్కరి ఎకానమీని ఇంపాక్ట్ అవుతున్నాం. $100 ఒక బ్యారెల్ దాటింది. అమెరికా ఇస్ ద హైయెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ద ఆయిల్, బట్ స్టిల్ అమెరికా ఈజ్ ఫీలింగ్ దట్ హీట్. ఎందుకంటే ఒక బ్యారెల్ ప్రైస్ అనేటువంటిది వరల్డ్ వైడ్గా ఒకటే
ప్రైస్ ఉంటుంది. True. అమెరికాలో మీ దగ్గర ఎంత ఆయిల్ ఉన్నా, మీకు ఎన్ని దానికి సంబంధించినటువంటి రిజర్వ్స్ ఉన్నప్పటికీ ఈరోజు అమెరికాలో కూడా క్రూడ్ ప్రైస్ $100. Yes. దిస్ విల్ ఇంపాక్ట్ ఎకానమీ ఇన్ లాంగ్ టర్మ్. సో Definitely. ఈ సైకలాజికల్ వార్ఫేర్ అనేటువంటి దాన్ని ఎక్కువగా తీసుకెళ్తుంది. అందుకోసమే పక్కన ఉన్నటువంటి అందరి ఎకానమీస్ మీద, అది యుఏఈ కావచ్చు, ఎట్ ద సేమ్ టైం సౌదీ కావచ్చు, అదేవిధంగా బెహ్రెయిన్ కావచ్చు, ఖతార్ కావచ్చు, ఈ కంట్రీస్కి సంబంధించి ముఖ్యంగా ఖతార్ లాంటి కంట్రీస్ టూరిజం మీద, అదేవిధంగా వాళ్ళకి సంబంధించి ఎయిర్పోర్ట్ మీద, దీని మీద ఎక్కువ డిపెండ్ ఉంటుంది. సౌదీ అరేబియాకి సంబంధించి చూసుకుంటే ఆయిల్ రిఫైనరీస్ మీద అటాక్ జరిగింది. Qatar is mainly gas. గ్యాస్. Yeah. ఎట్ ద సేమ్ టైం మనం యుఏఈ దుబాయ్ చూసుకుంటే వాళ్ళకి సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్ పడిపోయింది. దుబాయ్స్ రియల్ ఎస్టేట్ ఈస్ బూమింగ్ యాక్చువల్లీ ఇన్ ఇండియా. ముఖ్యంగా మన సౌత్ ఇండియా నుంచి కూడా చాలా మంది అక్కడ ఇన్వెస్ట్ పెడుతున్నారు. బట్ ఈ రోజు దానికి సంబంధించి ఎటువంటి సిచ్యువేషన్, యుద్ధం ఎన్ని రోజులు జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి. సో ఎకనామిక్స్ని దెబ్బతీయడం ద్వారా ఈ ఏదైతే యుద్ధం ఉందో ఇతర దేశాలకు, ఇతర ప్రపంచంలో ఉన్నటువంటి రెండో మూలకు తీసుకెళ్లాలి అనేటువంటిది ఇరాన్ యొక్క స్ట్రాటజీ. మీరు చెప్పిన దాంట్లో దట్ దిస్ స్ట్రాటజీ ఇస్ కాల్డ్ అసిమెట్రిక్ వార్ఫేర్ అంటున్నారు. అంటే బలమైన శత్రువు ఉంటే గనక వాళ్ళకి మిత్రులుగా వ్యవహరిస్తున్న వాళ్ళని దెబ్బ కొట్టడం ద్వారా వాళ్ళని దగ్గర చేయడమో లేకపోతే ఆ వార్ ఇంపాక్ట్ తగ్గించడం అనేది ఇరాన్ ఎంచుకున్న ఒక వ్యూహం. దాంట్లో ఎంతవరకు వీళ్ళు సక్సెస్ సాధించారనుకోవచ్చు? డెఫినెట్గా మీరు అడిగినటువంటి ఇంకొక క్వశ్చన్ కూడా నేను చెప్తాను. ఒక $20,000-25,000 తయారయ్యేటువంటి ఇరాన్ డ్రోన్ ఏదైతే ఉందో ఇది కార్డ్బోర్డ్తో తయారవుతుంది. కార్డ్బోర్డ్తో చాలా ప్లాస్టిక్తో తయారవుతుంది. దాని కెపాసిటీ చాలా ఎక్కువ. ఇది ప్రూవెన్. వాళ్ళకు రష్యా నుంచి ఆ టెక్నాలజీ వచ్చింది అండ్ దే ఆర్ వెరీ గుడ్ ఇన్ మేకింగ్ దీస్ డ్రోన్స్. ఆ ఒక డ్రోన్ను కూల్చేయాలంటే దాదాపు $2 million, $3 million సంబంధించినటువంటి మిసైల్స్ని లేకుంటే యాంటీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని ఖర్చు చేయాల్సి వస్తుంది. సో ఈ లెవెల్కి సంబంధించినటువంటి ఖర్చు అమెరికా కూడా బేర్ చేయలేదు. వన్ డే, ద ఫస్ట్ డే ఖర్చు $3 billion అనేటువంటిది అమెరికాకి అయినటువంటి ఖర్చును అంచనా వేస్తున్నారు. అమెరికన్ ఎకానమీ అంత బాగాలేదు. సో దీన్ని ఎన్ని రోజులైనా ముందుకు తీసుకెళ్ళాలి అనేటువంటిది ఒక స్ట్రాటజీతో ముందుకు పోతున్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో ఇరాన్ So to deny the fact that President claiming that we have vast arsenal when it comes to the ammunition అని చెప్తున్నారు. డెఫినెట్గా వాళ్ళ దగ్గర చాలా అమ్యునేషన్ ఉంది. దానికి ఒక ఎగ్జాంపుల్గా చెప్తూ బైడెన్ రిజిమ్ అనేటువంటిది చాలా వేస్ట్గా యుక్రెయిన్కి ఫ్రీగా ఇచ్చేసింది. బట్ వీఆర్ సెల్లింగ్ అనేటువంటి మాట చెప్తున్నారు. చాలా పైల్స్ మా దగ్గర ఉంది, ముఖ్యంగా ఈ మొత్తం అమ్యునేషన్కి సంబంధించి అనేటువంటిది. బట్ ఏదైతే ఎయిర్ మిసైల్ సిస్టమ్స్, యాంటీ మిసైల్ సిస్టమ్ ఉందో ఇది చాలా లిమిటెడ్గా ఉంది. దాని ప్రొడక్షన్ అంత ఈజీ కాదు. ఎట్ ద సేమ్ టైం ఇంకొక 10-15 రోజులు ఇది కంటిన్యూ అయితే డెఫినెట్గా ఇరాన్కి సంబంధించినటువంటి డ్రోన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంటర్సెప్ట్ చేయడం అంత ఈజీ కాదు. అంటే ఈరోజు ట్రంప్ చేసే అనౌన్స్మెంట్ వెనక ఇదే కారణం అనుకో. డెఫినెట్లీ. ఎట్ ద సేమ్ టైం మనం 2 days నుంచి జరుగుతున్నటువంటి కొంత డెవలప్మెంట్స్ చూస్తే ఇందులో ఏదైతే రష్యాకు సంబంధించి యుక్రెయిన్కి సంబంధించినటువంటి ఇష్యూ కూడా ఇందులో కనబడుతుంది. యుక్రెయిన్ అధ్యక్షుడు మాకు సంబంధించినటువంటి ఏవైతే డ్రోన్ను ఇంటర్సెప్ట్ చేసేటువంటి టెక్నాలజీని, ఎక్స్పర్ట్స్ని మేము మిడిల్ ఈస్ట్కి పంపిస్తున్నామని ప్రకటన చేశారు. సో ఎందుకంటే ఇది ఒక $25,000 తయారు చేసినటువంటి ఒక డ్రోన్ను $3 million, $4 million ఖర్చు పెట్టి పడగొట్టడం అనేటువంటిది ఇది ఈ ఏ వార్ఫేర్లో కూడా ఇది కరెక్ట్ మ్యాథ్స్ కాదు. ఈ మ్యాథ్స్ అనేటువంటిది, ఈ ఎకనామిక్స్ అనేటువంటివి సరిపోవు. కాబట్టి ఈ మొత్తం రష్యాతోని దాదాపు మనం చూడొచ్చు 22 నుంచి జరుగుతున్నటువంటి దాదాపు 4 years ఏదైతే 3-4 years వార్ ఉందో ఈ 3-4 years వార్లో యుక్రెయిన్ అనేటువంటిది ఇటువంటి డ్రోన్స్ని ఇంటర్సెప్ట్ చేయడానికి ఒక కొత్త, అదేవిధంగా చీపర్ టెక్నాలజీని ఎవాల్వ్ చేసింది. ఎక్స్పర్ట్స్ కూడా ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు మిడిల్ ఈస్ట్, ముఖ్యంగా యూఏఈలో, ఎట్ ద సేమ్ టైం సౌదీలో వాళ్ళు అక్కడ తమ ఇంటర్సెప్ట్ని టెస్ట్ చేస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం ఇజ్రాయెల్కు ఆ బాధ లేదు. బికాస్ ఆ డ్రోన్స్ ఇజ్రాయెల్ వరకు వెళ్ళేటువంటి అవకాశం చాలా తక్కువ ఉంది. కాబట్టి ఎక్కడైతే టార్గెట్స్ ఉన్నాయో బహ్రెయిన్, అక్కడ వాళ్ళకు యుక్రెయిన్ సహాయం చేస్తుంది. ముఖ్యంగా ఎకనమీ అనేటువంటిది, ఆ హీట్ అనేటువంటిది టచ్ అవుతుంది అనేటువంటిది మనకు అనుకోవచ్చు. సో ఈ వార్ ఎప్పుడు ఖతం అవుతుంది అనేటువంటిది ఒకటి ఉంది. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఈ రోజు రాత్రి, రేపు రాత్రి ఎప్పుడో ట్రంప్ ఒకసారి వచ్చేసి డైరెక్ట్గా అమెరికాను ఉద్దేశిస్తూ, ప్రపంచాన్ని ఉద్దేశిస్తూ మాట్లాడు, వి వన్ ద వార్, మేము గెలిచేసాము, మేము అక్కడ ఉన్నటువంటి రీజియన్ని చేంజ్ చేసామనేటువంటి ప్రకటన కూడా చేయొచ్చు. బికాజ్ బహ్రెయిన్లో, కువైట్లో జరిగినటువంటి లాసెస్ అయితే ఉన్నాయో, ఫస్ట్ ఎవరైతే క్యాజువాలిటీస్ ఉన్నాయో 6 చనిపోయినటువంటి అమెరికా సైనికులకు సంబంధించినటువంటి శవపేటికలు అమెరికాకు రావడం అనేటువంటిది అమెరికన్లు ఎవరికీ నచ్చట్లేదు. బికాజ్ ట్రంప్ తన మొత్తం ఎలక్షన్ క్యాంపెయిన్ అనేటువంటిది, ఆమె పీస్ మేకర్ అనేటువంటి ఒక క్యాంపెయిన్ నడిపారు. అతనికి మిడ్ టర్మ్ వస్తుంది. ఇప్పుడు వచ్చేటువంటి సెప్టెంబర్, అక్టోబర్ ఏదైతే మిడ్ టర్మ్ ఉందో ఈ టైంలో అతను వార్ మాంగర్ అనేటువంటి ఒక కొత్త ట్యాగ్ ని అతను తీసుకోవడానికి ఇష్టం లేదు. పైగా అతను నోబెల్ పీస్ ప్రైజ్ కోసం ఫైట్ చేసి నాకు రాలేదనేటువంటి కోపంలో ఉన్నటువంటి వ్యక్తి. సో అమెరికన్ సైనికులు చనిపోయి వాళ్ళ ఏదైతే బాడీ బ్యాగ్స్లో వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు రావడం అనేటువంటి ఆ విజువల్స్ని అమెరికన్ కాంటెక్
30% అప్రూవల్ కూడా ఈ రోజు లేదు. ఇరాన్ మీద సంబంధించినటువంటి వారికి యుద్ధానికి అమెరికన్స్లో 30% అప్రూవల్ లేదు అనేటువంటిది కొత్తగా వస్తున్నటువంటి శాంపుల్ డేటా చెప్తున్నటువంటి మాట. సో డెఫినెట్గా దీన్ని ఎక్కువ కాలం ప్రొలాంగ్ చేయలేరు. పైగా చాలామంది అమెరికన్స్లో ఉన్నటువంటి ఒక డివైడెడ్ ఒపీనియన్ ఏంటి అంటే ఇది అమెరికా వార్ కాదు, అమెరికా వాజ్ ఫోర్స్ఫుల్లీ డ్రాగ్డ్ ఇన్ టు దిస్ వార్, ఇది కంప్లీట్గా ఎవరైతే ఇజ్రాయెల్ స్టార్ట్ చేసినటువంటి వారు ఆ వార్లోకి ట్రాప్ చేశారు అమెరికాని అనేటువంటి ఒక డిస్కషన్ కూడా స్టార్ట్ అవుతుంది. మెగ్నస్ మెరీన్ ఆయన డైరెక్ట్ గా అందరు ముందే ప్రెస్ ముందు కూడా అతను వ్యతిరేకత వ్యక్తం చేసిన విషయం కూడా చూసాం. బట్ ఎండ్ ఆఫ్ ద డే సెనెట్ లో ఇది వీగిపోయింది. సో డెమోక్రాట్స్ దీన్ని వ్యతిరేకిస్తారు అనుకున్న దాన్ని సంఖ్యాబలం చూసుకుంటే కనుక అది వీగిపోయిన పరిస్థితి. సో దట్ దే ఆర్ గోయింగ్ అహెడ్ విత్ వార్. సో ఎన్ని రోజులు అవుతుంది అనేది ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టే అమెరికా ఎన్ని రోజుల్లో వచ్చి అనౌన్స్ చేస్తుంది అనేది ఒక విషయం అయితే, అలా అనౌన్స్ చేస్తే కనుక ఇది హాఫ్ అచీవ్డ్ వార్ అనుకోవచ్చా? డెఫినెట్గా అమెరికాలో 2 రకాలటువంటి ప్రిపరేషన్స్ కనిపిస్తున్నాయి. ఒకటి పొలిటికల్గా ఏం చేయాలి అనేటువంటి దాని మీద, రెండోది అమెరికాలో ఉన్నటువంటి ఏదైతే రిజర్వ్డ్ ఆర్మీ ఉందో దాన్ని కంప్లీట్గా లీవ్స్ క్యాన్సిల్ చేసి స్టాండ్ బై పెట్టారు. ఒకవేళ నిజంగానే ఇరాన్లోకి అమెరికా సోల్జర్స్ ఒకవేళ అక్కడికి వెళ్ళి అది చేస్తుందంటారు ఇస్మాయిల్? బికాజ్ ఒకసారి మనం హిస్టరీ చూసుకుందాం, గడాఫీ, ఆ తర్వాత సద్దాం హుస్సేన్, ఒక్కసారి అంతకంటే వెనక్కి వెళ్తే కనుక వియత్నాం, దే నెవర్ వన్. రీసెంట్గా చూసుకుంటే ఆఫ్ఘనిస్తాన్. సో రెజిమ్ మార్చేయాలి అనుకొని తాలిబాన్లు తెచ్చి అక్కడ ఇచ్చి వాళ్ళు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చిన తర్వాత ఆఫ్ఘన్లో ఎలాంటి పరిస్థితులు వచ్చాయో మనం చూసాం. సో తాలిబాన్ హ్యాస్ టేకెన్ ఓవర్, రైట్? వాళ్ళు ప్రస్తుతం ఇప్పుడు వాళ్ళే అక్కడ దేశాన్ని నడుపుతున్న పరిస్థితి. ఇరాన్లో కూడా అది సాధ్యమా? ఒక లీడర్ని ఎలిమినేట్ చేయటం అంత ఈజీ కాదు, ఒక రెజిమ్ని మళ్ళీ నిలబెట్టడం. పదే పదే ట్రంప్ అంటున్నారు అక్కడ ఎవరు ఉంటారు అధ్యక్షుడుగా, లేకపోతే సుప్రీం లీడర్గా ఎవరు ఉండాలి, ఆ వారసుడు ఎవరనేది మా నిర్ణయం ఖచ్చితంగా ఉంటుంది, మా ఇన్వాల్వ్మెంట్ లేనిదే అది జరగదు అని చెబుతున్న క్రమం. ఇరాన్ దాన్ని పూర్తిగా ఈరోజు వ్యతిరేకిస్తోంది. మరి ఏమి అచీవ్ చేసినట్టు, ఎక్కడికి వెళ్తున్నట్టు యుద్ధం? ఇది ఒక టార్గెట్లెస్ వార్ అనేది చాలామంది చెబుతున్నమాట. సో రిజిమ్ చేంజ్ దగ్గరికి మళ్ళీ ఒక ఫుల్ సర్కిల్లో మనం రిజిమ్ చేంజ్ అనేటువంటి మాట దగ్గరికి వస్తే, ఇప్పుడు ఎవరైతే అయతుల్లా ఖొమైనీ నుంచి అయతుల్లా ముస్తబా దాకా మనం వచ్చాం. ముస్తబా ఖొమైనీ ఒక సన్, ఆయన సన్, ఒక కొడుకు తండ్రికి సంబంధించినటువంటి వాళ్ళని చంపిన వాళ్ళతో డిస్కషన్ చేస్తాడా, కూర్చొని మాట్లాడతాడా, లేకుంటే ఇద్దరికి ఒక డీల్కి వస్తాడా అనేటువంటిది పెద్ద విషయం. ఇరాన్కి సంబంధించి మాట్లాడేటప్పుడు చాలామంది చెప్పేదంటే చాలా అడమెంట్గా ఉంటారు వీళ్ళు. ముఖ్యంగా అమెరికాను డెత్ ఆఫ్ అమెరికా అనేటువంటి మాటను ఖొమైనీ మాట్లాడాడు. అప్పటి నుంచి మనం చూసుకుంటే వాళ్ళ స్ట్రాటజీ ఎలా ఉంది, అలాంటి వాళ్ళతో అక్రాస్ ద టేబుల్ కూర్చుని మాట్లాడతారా? ఈరోజు అరాక్చి ఎవరైతే ఇరాన్కి సంబంధించినటువంటి విదేశాంగ మంత్రి ఉన్నారో ఆయన కూడా చెప్తూ, మేము 3 సార్లు డిస్కషన్ కోసం ట్రై చేశాం, బట్ యువర్ బిట్రేడ్, మమ్మల్ని మోసం చేసిండు, మేము నో డిస్కషన్స్ అనేటువంటి మాట చెప్తున్నారు. సో రిజిమ్ చేంజ్ చేయడానికి ఏం చేయాలి? ఈ నెక్స్ట్ లేయర్ ఆఫ్ ఉన్నటువంటి లీడర్షిప్ని కూడా పూర్తిగా ఎలిమినేట్ చేయాలి. నేను ఒక చిన్న మీకు అసలు ఇరాన్ లీడర్షిప్ గురించి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇరాన్లో ఐఆర్జీసీ అనేటువంటిది ఏదైతే ఉందో అది చాలా స్ట్రాంగ్. ఐఆర్జీసీ అనేటువంటిది ఆర్మీలో ఉంటుంది, వాళ్ళు మైనింగ్లో ఉంటారు, వాళ్ళు పొలిటికల్ లీడర్షిప్ని ఎక్కడైతే సెలక్షన్ చేసే దాంట్లో ఉంటారు, వాళ్ళు చాలా గ్రౌండ్ వరకు. ఇఫ్ ఐ యాడ్ సంథింగ్ టు దట్, ఇట్ ఈస్ 1.5 lakh ఐఆర్జీసీ కాప్స్ వాళ్ళందరూ కలిపితే. సైన్యం చూసుకుంటే కనుక దీనికి 10 రెట్లు ఉంటుంది. బట్ మోస్ట్ పవర్ఫుల్గా ఐఆర్జీసీనే భావిస్తారు అని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లోనే యాడింగ్ లెట్ మీ జస్ట్ సారీ టు స్టాప్ యూ. ఇప్పుడు ముస్తబా ఖమేనీ నిజంగా ఇఫ్ హీ కమ్స్ ఫార్వర్డ్, లేదు ఇరాన్ ఇంట్రెస్ట్ దృష్ట్యానో లేకపోతే యుద్ధాన్ని ఆపాలి అనే దృష్ట్యానో, ఈవెన్ ఇఫ్ హీ కమ్స్ ఫ్రంట్ ఒక స్టెప్ ముందుకు వస్తే ఐఆర్జీసీ దాన్ని అంగీకరించే పరిస్థితి ఉంటుందా అనేది కూడా బిగ్గెస్ట్ క్వశ్చన్. డెఫినెట్గా గత 3-4 డేస్లో జరిగినటువంటి కొన్ని డెవలప్మెంట్స్తోని చాలామంది మిడిల్ ఈస్ట్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నటువంటి మాట, ఇరాన్లో రియల్ పవర్ ఎవరి దగ్గర ఉంది అనేటువంటిది. బికాస్ ఒకరోజు అధ్యక్షుడు వచ్చి మేము మా ఏవైతే గల్ఫ్ కంట్రీస్ ఉన్నాయో వాళ్ళ మీద అటాక్ చేయడం తప్పు, మేము చేయము, అండ్ ఐఎమ్ సారీ ఫర్ దట్ వన్ స్టేట్మెంట్ చేస్తారు. ఎట్ ద సేమ్ టైం అధ్యక్షుడు చేసిన తర్వాత కొన్ని గంటల్లో ఐఆర్జీసీ నుంచి ఒకటి వస్తుంది, నో దీన్ని ఇంటర్ప్రిట్ చేశారు, ఖచ్చితంగా ఎవరి భూభాగం నుంచి అయితే అమెరికా మా మీద దాడులు చేస్తుందో వాళ్ళ మీద మేము దాడులు ఖచ్చితంగా చేస్తామని విత్ ఇన్ అవర్స్ దానిలో ఒక డినైల్ వచ్చింది, ఓవర్ రూల్డ్ ఇట్, ప్రెసిడెంట్కి సంబంధించిన పవర్ని. ద సెకండ్ డే ఎవరైతే ద 3-man కమ్యూనిటీ ఉంటుందో అసెంబ్లీకి సంబంధించి, ఎవరైతే సుప్రీం లీడర్ని ఎన్నుకుంటారో అందులో ఉన్నటువంటి క్యాండిడేట్ బయటికి వచ్చేసి చెప్పారు, లేదు మమ్మల్ని ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి గల్ఫ్ కంట్రీస్ మా మీద ఇబ్బంది పెడుతున్నాయి, అమెరికాకు సాయం చేస్తున్నాయి, దిస్ వార్ విల్ కంటిన్యూ అండ్ ద అటాక్స్ విల్ కంటిన్యూ అనేటువంటి మాట చెప్పారు. సో నిజంగానే రియల్ పవర్ ఎక్కడ
ఉంది అనేటువంటి డిస్కషన్ జరుగుతున్న టైంలో ఖచ్చితంగా ముస్తఫా పేరును వాళ్ళు సుప్రీం లీడర్గా ప్రకటించారు. పుతిన్ కంగ్రాచులేట్ చేయడం ద్వారా అతనికి సంబంధించినటువంటి ఏదైతే లీడర్షిప్ను లేకుంటే సుప్రీం లీడర్గా ముస్తఫా ఎన్నుకున్నారు అనేటువంటి దాన్ని కన్ఫర్మ్ కూడా చేశారు. సో ఇప్పుడు ఏముంది వీళ్ళ పరిస్థితి, ముస్తఫాతో పాటు ఎవరైతే లీడర్షిప్ ఉందో దాన్ని మొత్తాన్ని మళ్ళీ ఒకసారి బాంబింగ్ ద్వారా ఎలిమినేట్ చేయాలి. ఎందుకంటే ఇమీడియట్గా ఇజ్రాయెల్ చెప్పింది ఎవరు ఖొమైనీని రీప్లేస్ చేసినా కానీ లీడర్షిప్ను రీప్లేస్ చేసినా కానీ వీ విల్ ఎలిమినేట్ అనేటువంటిది డైరెక్ట్గా చెప్పినటువంటి బట్ ఇస్మాయిల్, ఈజ్ ఇట్ పాసిబుల్? ఎందుకంటే వాళ్ళది క్లిరిక్స్ ఏదైతే ఉంటుంది, లేకపోతే అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఏదైతే అంటారో 88 మంది, అదిగాక ఇప్పుడు లెట్స్ సే దట్ అయతుల్లా ఖమేనీ ఆయన అంత ఒక ముందే ఒక లిస్టు ప్రిపేర్ అయి ఉంటుంది, ఒకళ్ళ తర్వాత ఎవరు రావాలి, ఇంకొకళ్ళ తర్వాత ఇంకొకరు రావాలనేది క్లియర్ కట్గా వాళ్ళు ఉంటున్న క్రమంలో ఇప్పుడు ముస్తఫాని అంతమొందిస్తారు. సో ఇజ్ ఇట్ గోయింగ్ టు బి ఎండ్? డెఫినెట్గా దీని గురించి మాట్లాడుతున్నప్పుడు మనం ఇరాక్ లాంటి చోట్ల సద్దాం హుసేన్ లేకుంటే ఇంకొక చోట గడాఫీ, వీళ్ళు ఒక లీడర్షిప్ అనేటువంటిది కేవలం ఒక వ్యక్తి మీద డిపెండ్ అయినటువంటిది, ఇండివిజువల్ లీడర్షిప్ మాత్రం. బట్ ఇరాన్ అనేటువంటిది ఒక మల్టీ లేయర్డ్ లీడర్షిప్, అది ఫర్ ద లాస్ట్ 3-4 డెకేడ్స్ ప్రూవెన్ లీడర్షిప్. ఒక మనిషి ఇమీడియట్గా చనిపోతే దానికి 2-3 సబ్స్టిట్యూట్స్ ఉంటారు ఇమీడియట్గా పొజిషన్లోకి రావడానికి. ఈ రోజు ముస్తఫాను ఎలిమినేట్ చేస్తే ముస్తఫా ప్లేస్లో ఇంకొకరు రావడానికి 2-3 పేర్లు రెడీగా ఉన్నాయి. సో ఈ సైకిల్ ఎప్పటి వరకు జరుగుతుంది, దీన్ని ఎలిమినేషన్ ప్రక్రియ అనేటువంటిది ఈజీగా అవుతుందా అనేటువంటి చూశారు. ఇంకొక టెస్ట్ కూడా చేశారు, ముఖ్యంగా కుర్దిస్తాన్కి సంబంధించినటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఇరాక్లో ఉన్నటువంటి కుర్దులకు ఆయుధాలు, తర్వాత వాళ్లకు ఎయిర్ సపోర్ట్ ఇచ్చి వాళ్ళ ద్వారా ఒక రెవల్యూషన్ తీసుకొచ్చి వాళ్ళను డైరెక్ట్గా ఇరాక్ బార్డర్లో ఉన్నటువంటి కుర్దిష్ ఏదైతే ఉందో ఆర్మీ, దాన్ని ఇరాన్లోకి పంపించి వాళ్ళ ద్వారా రెవల్యూషన్ తీసుకురావాలి. ఎందుకంటే యుద్ధం జరగడానికి ఒక వారం 10 రోజుల ముందు పెద్ద ఎత్తున ఇరాన్లో ఆందోళనలు జరిగాయి. అక్కడ ఉన్నటువంటి రిజిమ్కు వ్యతిరేకంగా చాలా మంది రోడ్ల మీదకి వచ్చారు. ఇరాన్ చాలా మందిని చంపేసింది అనేటువంటి వార్తలు కూడా వచ్చాయి. సో అటువంటి ఒక రెవల్యూషన్ను అమెరికా, ఇజ్రాయెల్ ఎక్స్పెక్ట్ చేశాయి. బట్ ఈ రోజు ఏం జరిగింది అంటే రిపోర్ట్స్ కావచ్చు లేకుంటే ఇరాన్ నుంచి మాట్లాడుతున్నటువంటి ఎక్స్పర్ట్స్ చూస్తే ఎవరైతే నిన్న మొన్న వరకు ఖొమైనీని ఎట్ ద సేమ్ టైం అక్కడ ఉన్నటువంటి రిజిమ్కి వ్యతిరేకంగా వాళ్ళ ఫండమెంటల్ యాటిట్యూడ్కి వ్యతిరేకంగా ఫైట్ చేస్తున్నటువంటి ఏదైతే లీడర్షిప్ ఉందో అది ఈ యుద్ధం కారణంగా ఖొమైనీకి అనుకూలంగా మారిపోయారు. ఇది రివర్స్ అయింది, అమెరికన్ స్ట్రాటజీ అనేటువంటి డిస్కషన్ వస్తున్నాయి. ఏదేం జరిగినా ఎందుకు, ఒక దేశం మీద మనం పూర్తిగా ఎన్ని డిస్ప్యూట్స్ అన్నా ఉండొచ్చు ఒక కంట్రీలో, కానీ బయట నుంచి ఎక్స్టర్నల్ ఫోర్సెస్ దాన్ని ఎవేట్ చేయడానికి, దాని మీద ఓవర్ రూల్ చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆ కంట్రీ మొత్తం ఏకమవుతుంది అనేటువంటిది ఒక సహజమైనటువంటి న్యాయసూత్రము, సహజంగా కనబడే ఒక ఫిలాసఫీ. అంటే లిబరల్ వర్గం ఏదైతే ఉందో, అంటే లిబర్టీని కోరుకుంటున్న వాళ్ళు, లేకపోతే మనం చాలాసార్లు చూసాం. సో ఖమేనీ తర్వాత ఎవరు బాధపడుతున్నారు, ఇండియన్స్ బాధపడుతున్నారు, పాకిస్తానీస్ బాధపడుతున్నారు ఎందుకు అనేది వాళ్ళు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కూడా ట్రోల్ చేసింది కూడా మనం చూసాం. సో ఏ మేరకు ఆ శాతం ఉంటుంది అనేది ఒక క్వశ్చన్. సెకండ్ థింగ్, ఇరాన్ చాలా స్ట్రాటజికల్గా మీరు చెప్పిన దాన్ని బట్టి ఎన్నో దశాబ్దాల నుంచి వాళ్ళకి ఈ రోజు ఒకటి వస్తుందని తెలిసి వాళ్ళు పెంచి పోషించాయి కొన్ని శక్తుల్ని, లైక్ హౌతీస్ కావచ్చు, లేకపోతే లెబనన్ అవ్వచ్చు, హిజ్బుల్ అవ్వచ్చు, వీళ్ళందరినీ వాళ్ళు కూడా వాళ్ళకి ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టుగానే వాళ్ళందరూ కూడా యుద్ధంలో పాల్పంచుకుంటున్నారు. ఇరాన్కి తోడుగా అటు ఇజ్రాయెల్పై దాడి చేయడానికి కూడా ముందుకొచ్చారు. అఫ్కోర్స్ ఇజ్రాయెల్ వాటిని ఏ రకంగా రిటాలియేట్ చేస్తుందో కూడా మనం చూస్తున్నాం. దీని అంతటిలో ఒక ఎండ్ పాయింట్ కనిపించాలి కదా. ఇరాన్ మాట్లాడుతున్నది, లేకపోతే చాలామంది బయటికి మాట్లాడారనే వాళ్ళు కూడా చెప్తున్నారు ఒక టార్గెట్ లేని యుద్ధం ఇది, అమెరికాకి ఏం కావాలో అమెరికాకే తెలియదు అని చెప్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఐ డోంట్ థింక్ దట్ ఈస్ రైట్, బికాజ్ అమెరికా నోస్ వాట్ దే వాంట్ వెరీ ప్రిసైజ్లీ. ఎస్, అమెరికాకు ఏం కావాలో ఏం చేయాలో తెలియని పరిస్థితి ఉంది అనేటువంటి డిస్కషన్ జరుగుతున్నాయి. బట్ ఒక యుద్ధాన్ని చూస్తే అందరికంటే ఎక్కువ బెనిఫిట్ పొందేది ఎవరు యుద్ధంతో? డెఫినెట్గా ఇజ్రాయెల్. బికాజ్ ఇజ్రాయెల్ అనేటువంటిది దేశానికి మొత్తం మిడిల్ ఈస్ట్లో ప్రధానమైనటువంటి థ్రెట్ ఇరాన్ నుంచే ఉంది. బికాజ్ ఇరాన్ అనేటువంటిది ఒక అణుబాంబు తయారు చేయడానికి అది ప్రిపేర్ అవుతుంది. అణుబాంబు తయారు చేస్తే డెఫినెట్గా అది ఇజ్రాయెల్ మీద దాడి చేస్తుంది అనేటువంటిది ఇజ్రాయెల్ చాలా కాలంగా భయపడుతుంది. దానికోసం యుద్ధం జరుగుతుంది. ఒకవేళ మనం చూసుకుంటే ఈ యుద్ధం సంబంధించినటువంటి అవుట్కమ్ చూసుకుంటే ఒక యుఎస్ ఫ్రెండ్లీ రిజీమ్ అనేటువంటిది ఇరాన్లో వచ్చేసింది అనుకోండి. సో యుఎస్ ఫ్రెండ్లీ రిజీమ్ వచ్చింది, అక్కడ రిజీమ్ చేంజ్ వచ్చింది. అక్కడ నుంచి వాళ్ళు తీసుకుంటే దీనివల్ల మిడిల్ ఈస్ట్ డైనమిక్స్ ఒక్కసారిగా మారిపోతాయి. మిడిల్ ఈస్ట్లో అత్యంత పవర్ఫుల్ కంట్రీగా ఇజ్రాయెల్ ఎదుగుతుంది. సో డెఫినెట్గా ఇజ్రాయెల్కు దానికి బెనిఫిట్స్ ఉన్నాయి. ఇజ్రాయెల్ అందుకోసమే యుద్ధాన్ని కంప్లీట్గా ఫైనల్ వరకు తీసుకెళ్లాలనేటువంటిది. బట్ అమెరికా ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది అంటే నిన్న మనం జరిగినటువంటి ఒక ఆయిల్ ట్యాంకర్స్ మీద దాడిని కూడా అమెరికా వాళ్ళు ప్లీజ్ ఇటువంటి దాడులు చేయకండి. బికాజ్ అమెరికా ఏం ఆలోచిస్తుందంటే ఇరాన్లో ఉన్నటువంటి ఆయిల్ ఇంటాక్ట్గా ఉండాలి,
రేపు వచ్చేటువంటి యుఎస్ ఫ్రెండ్లీ రిజీమ్ ద్వారా మనం దాన్ని నిక్షేపాలను వాడుకోవాలి అనేటువంటిది అమెరికా స్ట్రాటజీ. బట్ ఇజ్రాయెల్ స్ట్రాటజీ అది కాదు. ఇజ్రాయెల్ ఫైనాన్షియల్గా, ఎకనామికల్గా ఇవన్నీ ఆలోచిస్తుంది. ఇజ్రాయెల్ ఎగ్జిస్టెన్స్ ప్రాబ్లం వల్ల, ముఖ్యంగా ఇక్కడ ఇరాన్ ఉన్నంత కాలం దాని ఎగ్జిస్టెన్స్కి ప్రాబ్లం ఉంది. ఏదో ఒక రోజు ఇరాన్ అనేటువంటిది ఒక అణుబాంబు తయారు చేస్తుంది, అది ఫస్ట్ ఇజ్రాయెల్ మీద ప్రయోగిస్తుంది అనేటువంటి భయం వాళ్ళకు ఉంది. డెఫినెట్గా ఈ వార్ అనేటువంటిది అక్కడికి వెళ్తుంది. బట్ అమెరికా ఇప్పుడు ఏం చేయాలి ఈ దశలో, ముఖ్యంగా 10-11 రోజులు కంప్లీట్ అయిన తర్వాత ఏం చేయాలి అనేటువంటిది. మళ్ళీ నేను చెప్తున్నాను, ఫిజికల్గా ట్రూప్స్ను గ్రౌండ్కి పంపించాలంటే దాదాపు 500,000 ట్రూప్స్ కావాలి. ఇరాన్ ఈజ్ వ్యాస్ట్ కంట్రీ. హాఫ్ ఆఫ్ ఇండియా ఫిజికల్గా చూసుకుంటే, ల్యాండ్ పరంగా చూసుకుంటే హాఫ్ ఆఫ్ ఇండియా పాపులేషన్ మనం 8.9 crores ఉండొచ్చు, కానీ హాఫ్ ఆఫ్ ఇండియా. సో అది చాలా వ్యాస్ట్ కంట్రీ, చాలా న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నటువంటి కంట్రీ. అట్ ద సేమ్ టైం అక్కడ ఐఆర్జీసీ అనేటువంటిది చాలా కాలంగా అది ఎథికల్ మానిటరింగ్ చేస్తుంది పబ్లిక్ని. ఒక విధంగా ఆయుధాలు తీసుకోవడానికి పబ్లిక్ని ప్రిపేర్ చేయొచ్చు, బలవంతంగా కూడా చేయొచ్చు. ఇరాన్కి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇరాన్కి సంబంధించి చూసుకుంటే వాళ్ళ ఆర్మీతో పాటు వాళ్ళు పూర్తిగా ముఖ్యంగా ఒక ఫండమెంటలిస్టిక్ అప్రోచ్తోని చాలామంది, ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి రిజిమ్ మీద వ్యతిరేకత ఉంది చాలా వరకు. ఎందుకంటే వీళ్ళు ఉమెన్స్కి కావాల్సినటువంటి ఫ్రీడమ్ ఇవ్వట్లేదు. ఎట్ ద సేమ్ టైం రిజిమ్ చేస్తున్నటువంటి తప్పులను క్వశ్చన్ చేస్తే ముఖ్యంగా వాళ్ళందరినీ చంపేస్తున్నారు. తర్వాత ఈ గవర్నమెంట్ వల్ల శాంక్షన్స్ విపరీతంగా ఉండి ఇరాన్ డెవలప్మెంట్ ఆగిపోతుంది అనేటువంటిది లిబరల్ థింకింగ్స్ కావచ్చు, లేకుంటే మోడరేట్గా ఆలోచించేటువంటి వాళ్ళు, మహిళలు, విపరీతమైనటువంటి కోపం ఇరాన్ మీద ఉంది. ఇరాన్ సంబంధించినటువంటి ఏదైతే లీడర్షిప్లో ఆ లోపం ఉంది, కానీ దాన్ని సపోర్ట్ చేసేటువంటి ఒక 50% పాపులేషన్ కూడా అక్కడ ఉంది. ఎందుకంటే కొన్ని సంవత్సరాల పాటు వాళ్ళను బ్రెయిన్ వాష్ చేసి దాన్ని ఇస్లామిక్ ఫండమెంటలిస్టులుగా వాళ్ళని తయారు చేసినటువంటి ఒక చరిత్ర కూడా అక్కడ రీజన్కి ఉంది. కాబట్టి ఒకవేళ అక్కడికి కంప్లీట్గా అమెరికా లేదంటే ఇజ్రాయెల్ ట్రూప్స్ ఆన్ గ్రౌండ్ వెళ్తే డెఫినెట్గా ఇది ఒక కొత్త సంక్షోభానికి దారితీస్తుంది. ఒక లాంగ్ బ్యాటిల్, ముఖ్యంగా నష్టం అమెరికాకు చాలా పెద్ద ఎత్తున ఉండొచ్చు, చాలా పెద్ద ఎత్తున సైన్యం చనిపోయేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. అది ఇప్పుడే అంటున్నారు కదా, అంటే ఇది మూడో ప్రపంచ యుద్ధానికి ఆల్రెడీ తెరలేసినట్టే అని చెబుతున్న క్రమంలో నిజంగా అమెరికన్ ఆర్మీ గనక ఇరాన్లో అడుగుపెట్టినట్టయితే గనక ఇది ఇంకా ఎస్కలేట్ అయ్యి, కానీ అది డీఎస్కలేట్ అయ్యే అవకాశాలు కూడా చాలా తక్కువ అని చెప్పాలి. ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే స్వాతంత్ర్యం లేకపోతే స్వేచ్ఛ ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళ శాతం ఏ మేరకు ఉంటుంది? ఇస్మాయిల్, ఒకసారి మనం గణాంకాలు చూసుకుంటే, ఇఫ్ యూ లుక్ ఎట్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ ఇరాన్, the highest number of graduates, like, they are women. Yes. And they are on par, or sometimes, like, they supersede the men. But at the same time, ఉద్యోగ అవకాశాలు వచ్చేటప్పటికి 5 to 10% కూడా లేరు అనేది ఒక స్టడీ చెప్తోంది. సో దీని ప్రకారం మహిళల్ని ఏ రకంగా వాళ్ళు క్వాలిఫైడ్ అయినప్పటికీ వాళ్ళ రిసోర్సెస్ని ఎలా వాడుకోవట్లేదు అనేది దాన్ని బట్టి అర్థమవుతుంది. సో ఎక్కడో ఒకటి సొల్యూషన్ రావాలి కదా. సో ఇది ఇప్పుడు డూ యూ థింక్ దట్ పాయింట్ ఆఫ్ నో రిటర్న్కి వెళ్ళిపోయిందా? అమెరికా నిన్న ప్రెసిడెంట్ చెప్పినట్టుగా కొద్ది కాలంలోనే ముగుస్తుంది అని అమెరికా చెప్పే పరిస్థితిలో లేదా? లేకపోతే ఇరాన్ ఇది చెప్పడానికి మీరెవరో అది చెప్పాల్సింది మేము అంటున్నారు అంటే కనుక వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్ వార్కి ప్రిపేర్ అయిపోయినట్టేనా? వేర్ ఇస్ ఇట్ లీడింగ్ టు? డెఫినెట్గా ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఒక విధంగా చూసుకుంటే ప్రతి వార్ కావచ్చు, లేకుంటే ప్రతి పెద్ద సంఘటన ఒక దేశంలో సోషియో ఎకనామికల్ చేంజెస్ని కూడా తీసుకొస్తుంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి వార్ తర్వాత డెఫినెట్గా హుమైనీ ఒక 87 years ఓల్డ్ గై, పాత థాట్స్ ఉన్నటువంటి వ్యక్తి, ముఖ్యంగా బేసిక్ ఇస్లామిక్ ఫండమెంటలిస్ట్ మైండ్ సెట్తో ఉన్నటువంటి వ్యక్తి. కానీ ఈరోజు వచ్చినటువంటి ముస్తబా అదే మైండ్ సెట్తోనే ఉంటాడా? లెఫ్ట్, ఎందుకంటే ది ఫీల్ ద థ్రెట్. ఈరోజు ఇంటర్నల్గా మనకు సపోర్ట్ లేకపోతే రేపు మనం ఇఫ్ దే సర్వైవ్ దిస్ వార్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇట్స్ హైపోథెటికల్ ఇష్యూ, ఇఫ్ దే సర్వైవ్ దిస్ వార్, డెఫినెట్గా వాళ్ళు ఉమెన్కి అవకాశం ఇచ్చేటువంటి చాలా ఛాన్సెస్ ఉన్నాయి ఆఫ్టర్ దిస్ వార్. బికాస్ ఎందుకంటే బయట నుంచి మనల్ని చూసేటువంటి పర్సెప్షన్ వేరుంది, మన నేబర్స్ కంప్లీట్గా మన మీద కోపంగా ఉన్నారు, ఇంటర్నల్గా కూడా మనం ఇబ్బంది వస్తే ఈ రిజీమ్ అనేటువంటిది పూర్తిగా కొలాప్స్ అవుతుంది అనేటువంటిది వాళ్ళకి తెలుసు. సో డెఫినెట్గా ఉమెన్కి సంబంధించి నెక్స్ట్ లెవెల్లోనన్నా వాళ్ళు ఇటువంటి చర్యలు తీసుకొని వాళ్ళకు ఉద్యోగాల్లో అట్ ద సేమ్ టైం ఏదైతే హిజాబ్ లాంటివి ఉన్నాయో వాటి మీద కొంత డెసిషన్ తీసుకుంటారు అనేటువంటి ఆశిద్దాం. బట్ మనం ఇక్కడ యుద్ధం గురించి మాట్లాడుతున్నాం. ఫిజికల్గా అమెరికా అక్కడికి వెళ్తే డెఫినెట్గా ఒక ప్రపంచంలో మరొక పెద్ద సంక్షోభం వస్తుంది. ఎందుకంటే ఆయిల్ అనేటువంటి దాన్ని పూర్తిగా అక్కడ ఉన్నటువంటి ఏదైతే హార్ముజ్ నుంచి పూర్తిగా ఇరాన్ ఏదైతే దాన్ని పూర్తిగా కంట్రోల్ చేస్తుందో అది వచ్చేటువంటి రోజుల్లో ఎక్కడికైనా దారి తీయచ్చు. ఒకవేళ ఇరాక్లో, సిరియాలో యుద్ధం తర్వాత మనం ఐసిస్ అనేటువంటి ఒక గొప్ప పాతకాన్ని లేకుంటే ఒక రోగాన్ని మనం చూసినాం. సో అటువంటి సిచ్యువేషన్ ఇక్కడ క్రియేట్ అవుతుంది అనేటువంటి భయం చాలా మందిలో ఉంది. సో రిజీమ్ చేంజ్ అనేటువంటిది కంప్లీట్గా జరిగి అక్కడ పబ్లిక్ నుంచి సపోర్ట్ వస్తే, ఒక గవర్నమెంట్ ఏదైనా కొత్తది వస్తే ఆ గవర్నమెంట్ ద్వారా యుఎస్ ఫ్రెండ్లీ ఉంటే దట్ సిచ్యువేషన్ విల్ బి డిఫరెంట్. హిస్టరీ చూసుకుంటే అలాంటి దాఖలాలు ఉన్నాయా? అంత ఈజీ కాదు. అంటే ప్రజల నుంచి మద్దతు, అంటే ఒక బయట దేశం వచ్చి మన దేశపు రాజకీయ పరంగా కానీ లేకపోతే ఆర్థిక వ్యవస్థను కానీ బాగు చేయడానికి ఒకళ్ళు వస్తే వాళ్ళకి సపోర్ట్ చేసిన దాఖలా లేవనే చెప్పాలి ఆల్మోస్ట్.
డెఫినెట్గా ఇప్పుడున్న ప్రాబ్లం కూడా అదే. ఐఆర్జీసీ లాంటి వాళ్ళు ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు కొత్త రిజిమ్? బికాజ్ వాళ్ళు గత 20-30 ఏళ్లలో చేసినటువంటి తప్పులన్నీ తీసి వాళ్ళని శిక్షిస్తారనేటువంటి భయం వాళ్ళలో ఉంటుంది. వీళ్ళందరూ గవర్నమెంట్లో ఉన్నటువంటి వాళ్ళు. సో ఇటువంటి ఐఆర్జీసీ ఎందుకు ఒక కొత్త రిజిమ్ని యాక్సెప్ట్ చేయగలుగుతుంది? బికాజ్ రేపు అందరూ కూడా వీళ్ళను నిలబెట్టి వీళ్ళు చేసినటువంటి వాళ్ళ మీద ట్రయల్ జరుగుతుంది. సద్దాం హుసేన్ పోయిన తర్వాత సద్దాం హుసేన్కు అనుకూలంగా పనిచేసినటువంటి వందల వేల మంది మీద ట్రయల్ జరిగింది. సో ఇక్కడ లక్షల సంఖ్యలో ఉన్నారు. సో దీని మీద ట్రయల్ జరుగుతుంది. రేపు మన తప్పులు మన బయటికి వస్తాయనేటువంటి భయం ఉంటుంది. కాబట్టి వాళ్ళకు తెలుసు ఐదర్ మనల్ని వాళ్ళు కంప్లీట్గా చంపేస్తారు, లేదంటే మేము దీన్ని మనం చనిపోయేదాకా ఫైట్ చేయాలి అనేటువంటి ఒక అనౌన్స్మెంట్ కూడా వచ్చింది ఇస్మాయిల్. ఇఫ్ ఐ జస్ట్ రికాల్, ట్రంప్ అంటే ఐఆర్జీసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మమేకం కండి, అభివృద్ధిలో పాలు పంచుకోండి అని చెప్పిన దాఖలాలు. అయితే అక్కడ అమెరికా ఎక్స్పెక్టేషన్స్ కానీ లేకపోతే వాళ్ళు ఏదైతే అనుకున్నారో అది అక్కడ బూమెరాంగ్ అయింది అనుకోవచ్చా? వాళ్ళ అంచనాలు డెఫినెట్గా అమెరికా ఎందుకో ఒక డిప్లొమాటిక్ పరంగా కావచ్చు, లేకుంటే యుద్ధం జరుగుతున్నటువంటి తీరులో టైమింగ్ ఒకటి కరెక్ట్గా లేదు. బికాస్ అంత ఎక్కువగా ఇంటర్నల్ రెవల్యూషన్ అనేటువంటిది రాలేదు. ఎట్ ద సేమ్ టైం అమెరికా ఒక ఫ్రెండ్లీ కంట్రీ. మేము ఇరానియన్స్ను పూర్తిగా మేము వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చేందుకు పనిచేస్తున్నాం, వాళ్ళ ఫ్రీడమ్ కోసం నేను ఫైట్ చేస్తున్నానని ట్రంప్ చెప్తున్నటువంటి మాట ఎందుకు కన్విన్సింగ్గా లేదు. అది ఈవెన్ ఇరానియన్స్కే కాదు, వరల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా కన్విన్సింగ్గా లేదు అనేటువంటి మాట కనిపిస్తుంది. ఇది కేవలం ఒక వార్ మాంగరింగ్ మాత్రమే. కేవలం అక్కడ ఉన్నటువంటి ఆయిల్ అండ్ న్యాచురల్ రిసోర్సెస్ అంటే ఒక నెరేటివ్ని బిల్డ్ చేశారు. న్యూయార్క్ టైమ్స్ లో వచ్చిన కథనాన్ని ఎగ్జాక్ట్లీ ఒక 2 రోజుల ముందు ఖమేనీ మీద అటాక్ చేయడానికి 2 రోజుల ముందు దాన్ని బయట పెట్టడం, అక్కడ జరిగిన నరమేధాన్ని చూపించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఆఫ్ కోర్స్ మనం డెవలప్మెంట్ చూస్తున్నాం. ఇన్ స్పైట్ ఆఫ్ దిస్, సో యూ సే దట్ వరల్డ్ డిడ్ నాట్ బై వాట్ ట్రంప్ సెడ్. వరల్డ్ డిడ్ నాట్ బై, బట్ ఇరానియన్స్ ఎంతవరకు బై చేశారనేది యుద్ధాన్ని డిసైడ్ చేయబోతుంది. బికాజ్ ఇరానియన్స్ ఒకవేళ దీన్ని యాక్సెప్ట్ చేయగలిగితే, ఇరానియన్స్ దీనికోసం రాగలిగితే డెఫినెట్గా ఇప్పటి వరకు సిచ్యువేషన్ డిఫరెంట్గా కనిపించేది. బట్ డెఫినెట్గా ఇరాన్ ఏదైతే రెజీమ్ ఉందో, చాలా ముఖ్యంగా మీనాలో జరిగినటువంటి ఏదైతే స్కూల్ స్టూడెంట్స్ చనిపోయారో దాంట్లో కూడా ఇరాన్ తనను తాను అటాక్ చేసుకుంది అనేటువంటి ఒక నెరేటివ్ ఉంది దాంట్లో కూడా. సో యుద్ధంలో ఏదన్నా జరగచ్చు. యుద్ధం అనేటువంటిది దాంట్లో ప్రతిదీ ఫేర్ అనేటువంటి మాట మాట్లాడతారు. బట్ ఎంతవరకు జరుగుతుంది అనేటువంటిది చూడాలి. ఇరాన్ రిజిమ్ చాలా తప్పులు చేసింది. ఆ తప్పులను ప్రపంచానికి చూపెట్టడంలో అమెరికా ఇంకొంత బెటర్గా ప్రయత్నం చేయాల్సింది. కానీ వార్ అనేటువంటి దాన్ని, ముఖ్యంగా అమెరికాకు సంబంధించినటువంటి హిస్టరీని చూసుకుంటే, దాని వార్కి సంబంధించినటువంటి దాని ట్రేడ్ను చూసుకుంటే, ఎవరు కూడా ఇది కేవలం ఇరాన్ వాళ్ళను స్వాతంత్రం ఇచ్చేందుకు జరుగుతున్నటువంటి యుద్ధం అనేటువంటి ఒక కాన్సెప్ట్ను, ఒక ప్రాపగండాను, లేకుంటే ఒక స్టేట్మెంట్ను బై చేయలేకపోతున్నారు. నమ్మే స్టేజ్లో అయితే లేదు. అయితే ఒక అంతర్గతంగా బాయిల్ అవుతున్న ఒక అంశం గురించి మాట్లాడాలి ఇస్మాయిల్. అంటే కొంతమంది క్లెరిక్స్ అవ్వచ్చు, చాలామంది కూడా అనుకుంటే కనుక, కావాలనుకుంటే అయతుల్లా ఖమేనీ ఆ దాడి నుంచి తప్పించుకునేవారు. బట్ హీ వాజ్ రెడీ ఫర్ దిస్ సాక్రిఫైస్. డెలిబరేట్లీ హీ వాజ్ దేర్ where that attack is being done అనేది ఒకటి వినిపిస్తూ ఉంటుంది. Do you think what could be the significance if that is the case? ఎవరైనా కానీ తన దేశంలో, ప్రపంచంలోనే అమెరికాకు నంబర్ 1 టార్గెట్ ఖొమైనీ. ఒసామా అయిపోయిన తర్వాత ఖొమైనీయే టార్గెట్ అని ఆ విషయం అందరికీ తెలుసు. ఇజ్రాయెల్ కూడా టార్గెట్ ఇచ్చింది తెలుసు. తనకు సంబంధించిన సుప్రీం లీడర్ ప్రొటెక్షన్కి సంబంధించి ఏ దేశమైనా అత్యంత భద్రత తీసుకుంటుంది. ఆ బిల్డింగ్ కూడా చాలా అండర్ గ్రౌండ్లో ఉండేటువంటిది. వాళ్ళు దాన్ని ఏమనుకున్నారంటే ఇది సేఫెస్ట్ ప్లేస్ అని అనుకున్నారు. బట్ అమెరికా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసింది. ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్, ఇజ్రాయెల్ గ్రౌండ్ ఇంటెలిజెన్స్, కొన్ని వేల సీసీ కెమెరాలను వాళ్ళు చూడండి. కేవలం వాళ్ళకు కొన్ని సంవత్సరాల తర్వాత దొరికినటువంటి ఒకే ఒక క్షణం 8:15కి, నేను మీకు ఒకసారి ఆ నరేషన్ చెప్తాను. న్యూయార్క్ టైమ్స్ చాలా అద్భుతంగా రాసింది. 8 గంటల 15 నిమిషాలకు శనివారానికి దాదాపు 30-40 మిసైళ్ళు ఆ బిల్డింగ్ మీద పడ్డాయి. అది కంప్లీట్లీ ఐఆర్జీసీ, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ బంగ్లా మధ్యలో ఉన్నటువంటి ఒక కంప్లీట్ సొరంగంలో ఉన్నటువంటి బిల్డింగ్. అందులో టాప్ లీడర్షిప్, మొత్తం 4 టాప్ లీడర్షిప్ ఉన్నారు. ఆ టాప్ లీడర్షిప్తో పాటు ఖొమైనీ అక్కడ మీటింగ్ అవుతున్నారు. మీటింగ్ అయ్యేటువంటి సమయంలో ఎగ్జాక్ట్లీ 1 మినిట్ కూడా టైం ఇవ్వకుండా విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 3 మినిట్స్ లోపల మొత్తం మిసైల్స్ అక్కడ పడ్డాయి. ఆ తర్వాత ఫస్ట్ కన్ఫర్మ్ చేసింది ఎవరు? ఇజ్రాయెల్. ఇరాన్ కన్ఫర్మ్ చేయలేదు. ఇరాన్ వాళ్ళకు తెలియదు ఏం జరిగింది అని. వాళ్ళు దాన్ని కూపపై బయటకు వచ్చిన టైంలో ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ గాట్ ద ఫోటో ఆఫ్ ఖొమైనీ, డెడ్ బాడీ ఆఫ్ ఖొమైనీస్ ఫోటో ఉంది. సో ఆన్ గ్రౌండ్ ఇంటెలిజెన్స్ ఉంది వాళ్ళ దగ్గర. సో వాళ్ళకు తెలియకుండా ఇరాన్ అధికారులు దాన్ని ప్రాసెస్ చేసి ఖొమైనీ బతుకున్నాడా లేడా చెక్ చేసే లోపల మీకు పూర్తిగా నెతన్యాహు దగ్గరికి ఫోటో వచ్చింది, తర్వాత ట్రంప్ దగ్గరికి ఫోటో వచ్చింది, ఆయన ప్రకటించేసిండు. సో ఇంత ఎవిడెన్సెస్తోని, సో ఎంత ప్లానింగ్ జరుగుంటుంది, ఎన్ని సీసీటీవీ ఫుటేజ్ చూసుంటారు, ఎన్ని శాటిలైట్ ఇమేజెస్ను తీసుంటారు, ఎంత క్లియర్గా గ్రౌండ్లోకి ఎగ్జాక్ట్ స్పాట్లోకి వాళ్ళ ఏజెంట్స్ వెళ్ళి దాన్ని పూర్తిగా పరిశీలించి ఇంత డీప్లోకి బాంబు పడుతుందా, డ్యామేజ్ ఉంటుందా అని. ఎందుకంటే ఒక ఫెయిల్డ్ అటాక్ జరుగుంటే ఖొమైనీ
ఇంకా సేఫ్ ప్లేసెస్కి వెళ్ళేవారు అనేటువంటిది. సో ఇది ఒక చాలా రోజుల పాటు ప్లాన్ చేసి ఇది పూర్తిగా ఎగ్జిక్యూట్ చేసినటువంటి ప్లాన్. విత్ ఇన్ 1 hour కంప్లీట్గా వాళ్ళు 100 ప్లేసెస్లో అటాక్ చేసేసారు. హండ్రెడ్స్ ఆఫ్ మిసైల్స్ని వాడారు. మొత్తం చూసుకుంటే థౌజండ్స్ ఆఫ్ ఎయిర్ స్ట్రైక్స్ జరిగాయి. ఎక్కడ ఉంది ఇరాన్కి సంబంధించిన రాడర్ను క్రాస్ చేసుకుని డైరెక్ట్గా టెహరాన్లో క్యాపిటల్లో ప్రెసిడెంట్ బిల్డింగ్ పక్కన లోపల ఉన్నటువంటి సొరంగంలోకి వెళ్ళి అటాక్ చేయగలిగారు అని అంటే ఎంత ఇంటెలిజెన్స్ వర్క్ ఉంటుంది. సో డెఫినెట్గా వాళ్ళు మా సుప్రీం లీడర్ని మీరు ఏమన్నా చేయొచ్చండి అని బిల్డింగ్ టాప్ మీద అయితే నిలబెట్టరు కదా, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు జాగ్రత్తలు తీసుకున్నారు. బట్ దే ఫెయిల్ డెఫినెట్లీ, చాలా లీడర్షిప్ను కోల్పోయారు. అయితే ఇరాన్ బికాస్ దే సే దట్ మొత్తం జీవిత కాలంలో వాళ్ళు చూసేది ఏంటి అంటే కనుక మార్టిర్ అవ్వడం కంటే కూడా అత్యున్నతమైన మరణం ఇంకోటి ఉండదు అనేది వాళ్ళ ప్రగాఢ విశ్వాసంగా కొంతమంది చెప్తూ ఉంటారు. డెఫినెట్లీ ఇది ఒక మనం చూసుకుంటే హిస్టారికల్ ఎట్ ద సేమ్ టైం రిలీజియస్గా కూడా ఇస్లాంలో హయ్యెస్ట్గా మేము త్యాగాలు చేసినాము అనేటువంటిది ముఖ్యంగా ఇరానియన్స్కి సంబంధించినటువంటి షియా కమ్యూనిటీ. భారతదేశంలో కూడా చాలా షియా కమ్యూనిటీ ఉంది. వాళ్ళు చాలా యుద్ధాల్లో పాల్గొని ముఖ్యంగా జరిగినటువంటి ఏదైతే ఆఫ్టర్ మొహమ్మద్ ప్రవక్తకు సంబంధించినటువంటి మరణం తర్వాత జరిగినటువంటి చాలా యుద్ధాల్లో మేము మా ప్రాణాన్ని త్యాగం చేశానటువంటి ఒక హిస్టరీ వాళ్ళకు ఉంటుంది. మనం మొహర్రంలో చూసేటువంటి అన్ని రకాల ఏవైతే ప్రొటెస్ట్లు ఉంటాయో లేకుంటే ర్యాలీస్ ఉంటాయో లేకుంటే మాతం అంటారు ఉర్దూలో ఎగ్జాక్ట్ వర్డ్, ఆ మాతంలో పాల్గొనేది కూడా చాలా వరకు పర్షియన్స్ వాళ్ళ హిస్టరీ వాళ్ళకు ఉంది. బట్ పర్షియన్ హిస్టరీ మనం ఒకటి చూసుకుంటే డెఫినెట్గా ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఈ షియా ఏదైతే లార్జెస్ట్ షియా కంట్రీ ఇరాన్ అనేటువంటిది మన దగ్గర కూడా చాలామంది చూడొచ్చు. పర్షియన్ రిలేషన్ మనం తింటున్నటువంటి బిర్యానీ నుంచి హలీం నుంచి చాలా కల్చరల్ బాండింగ్ ఇండియాతో ఉంది. ఇండియా హ్యాడ్ గుడ్ రిలేషన్స్ విత్ ఇరాన్. ఇప్పటికీ కూడా మనం చూడొచ్చు ఖొమైనీకి సంబంధించినటువంటి మరణం జరిగిన తర్వాత కూడా మన విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ అక్కడికి వెళ్ళారు, సంతాపం తెలిపారు. ఎట్ ద సేమ్ టైం వాళ్ళకి సంబంధించి ఒక వెసెల్ అన్ని అమెరికా టార్గెట్ చేసింది. ఆ తర్వాత ఇంకో 2 వెసెల్స్ని మనం డాక్ చేయడానికి కోచిన్లో వాళ్ళకి అవకాశం ఇచ్చాం. ఇండియా తన 2 నేషన్ థియరీని కంటిన్యూ చేస్తుంది, ఈక్వల్ డిస్టెన్స్ అనేటువంటి మాటను కూడా క్లియర్ చేస్తుంది. బట్ చాలా హిస్టారికల్ రిలేషన్ ఉంది. బట్ వాళ్ళ యాటిట్యూడ్ మనం వర్క్ చూసినప్పుడు డెఫినెట్గా ఇరానియన్స్కు చాలా అడమెంట్స్ అనేటువంటి ఒక పేరు ఉంది. బట్ వాళ్ళు ఈ యుద్ధాన్ని ఇంకా ఎంతవరకు తీసుకెళ్తారు, ఏ విధంగా ఫైట్ చేయబోతారు అనేటువంటిది ఇరాన్ ఎగ్జిస్టెన్స్కి సంబంధించి ఉన్నటువంటి, బికాజ్ ఓన్లీ లార్జెస్ట్ షియా కంట్రీ అనేటువంటి సర్వైవల్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి షియాస్ కూడా దానికి సంబంధించి వాళ్ళు స్టేట్మెంట్స్ వాళ్ళకున్న ఆప్షన్స్ ఏంటి ఇస్మాయిల్? లెట్స్ సీ దట్ ఇప్పుడు మొత్తం చుట్టుపక్కల ఉన్న గల్ఫ్ కంట్రీస్ అన్నిటి మీద దాడులు చేయడంతో ఒక రకంగా ఒంటరిగానే పోరాడుతుంది ఇరాన్ అని చెప్పొచ్చు. ఒకవైపు చైనా చూసినా రష్యా చూసినా వాళ్ళు ఒక ప్రకటనలు వెలువరిస్తున్నారు, దట్ దీన్ని ఖండిస్తున్నాం అని చెబుతున్నారు. కానీ యుద్ధంలో వాళ్ళు డైరెక్ట్గా పాలు పంచుకుంటాం అనే ప్రకటన ఇప్పటి వరకు రాలేదు, రైట్? ఈ క్రమంలో సో వాట్ ఈస్ గోయింగ్ టు బీ లైక్ రేపు ఏంటి ఇరాన్ పరిస్థితి, భవిష్యత్ అంటే కనుక ఎంతకాలం వాళ్ళ దగ్గర ఉన్న అఫ్కోర్స్ దట్ స్ట్రాంగెస్ట్ మిజైల్ సిస్టమ్ ఉంది, రాడార్ వ్యవస్థ ఉంది. బట్ దేనికైనా దే ఆర్ ఫైటింగ్ విత్ అమెరికా అండ్ ఇజ్రాయెల్. సో ఇక్కడ చైనా రష్యా కూడా దీంట్లో డైరెక్ట్గా పార్టిసిపేట్ అయ్యే అవకాశాలు ఏ మేరకు ఉన్నాయి అనే ప్రశ్నకి ఏదైనా సమాధానం దొరికే అవకాశం ఉందా? డెఫినెట్గా రష్యా అండ్ చైనాకి సంబంధించి పార్టిసిపేషన్ మీద చాలామంది ఎవరైతే వార్ అనలిస్ట్ ఉన్నారో డిఫరెంట్ ఒపీనియన్స్ చెప్తున్నారు. డైరెక్ట్గా పుతిన్ సైకలాజికల్గా వాళ్ళకు మద్దతు తెలుపుతున్నాడు. ఇప్పుడు చైనా అనేది చాలా వరకు ముఖ్యంగా ఈ వార్ఫేర్ ఏదైతే జరుగుతుందో ఇది ఎలక్ట్రానిక్ ఇన్ఫర్మేషన్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్. బికాస్ స్ట్రాటజిక్ లొకేషన్స్ ఏమున్నాయి, శాటిలైట్ ఇమేజెస్ ఏమొస్తున్నాయి, ఇటువంటి ఇన్ఫర్మేషన్ని చాలా జాగ్రత్తగా చైనా పాస్ చేస్తుంది ఇరాన్కి. సో శాటిలైట్ ఎలక్ట్రానిక్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది పెద్ద ఎత్తున చైనీస్ సపోర్ట్ ఏదైతే ఇరాన్ దగ్గర లేదో ఆ సపోర్ట్ చైనా నుంచి వస్తుంది అనేటువంటి మాట చెప్తున్నారు. ఇంకొంతమంది అయితే అన్కన్ఫర్మ్డ్ న్యూస్ చెప్తున్నాను. సోషల్ మీడియాలో ఎవరైతే పెద్ద పెద్ద హ్యాండ్లర్స్ ఉండి వార్ అనలిస్ట్ చేస్తున్నటువంటి వాళ్ళు, సోర్సెస్ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి మాట, ఇరాన్ చైనా సంబంధించినటువంటి ఏవైతే క్రూడ్ షిప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అలో చేస్తుంది, వాళ్ళలో పెద్ద ఎత్తున వాళ్ళకు ఈ డ్రోన్స్ అనేవి వస్తున్నాయి అనేటువంటి మాట కూడా చెప్తున్నారు. బట్ ఇది అన్కన్ఫర్మ్డ్ న్యూస్. ముఖ్యంగా రష్యా చైనా పరంగా ఒక సపోర్టు సైకలాజికల్గా లేకుంటే ఎథికల్గా ఒక సపోర్ట్ అయితే ఇరాన్కు ఉంది. బట్ ఏం స్ట్రాటజీ ఏముంది అని అంటే అమెరికా దీన్ని ఒక 2020 మ్యాచ్ లాగా క్లోజ్ చేయాలని చూస్తుంది. బికాస్ అట్లీస్ట్ అనుకుంటుంది. సో ఇజ్రాయెల్కి ఇది ఎంతకాలం జరిగినా కానీ దీని ఎండ్ రిజల్ట్ ఇంపార్టెంట్. మనం గెలవాలి. అది 2020 వన్డేనా టెస్టా ఇజ్రాయెల్కి అది లేదు. ఇది గెలవాలి. మొత్తం అవసరమైతే ఇరాన్ని ఒక 3 దేశాలుగా విభజించాలి. ఇరాన్లో US backs off, Israel continues, then the war will be between Iran and Israel. Yes. గ్రౌండ్ ఫోర్సెస్ని ఇవ్వదు. ఎప్పటికీ గ్రౌండ్ ఫోర్స్ని ఇవ్వకుండా వెనక్కి తగ్గేటువంటి అవకాశం అమెరికాకు ఉంది. ఎట్ ద సేమ్ టైం గ్రౌండ్ ఫోర్సెస్ని ఇరాన్లోకి పంపాలంటే
ఇజ్రాయెల్కి ఉన్నటువంటి చాలా ప్రాబ్లమ్స్ మధ్యలో ఇజ్రాయెల్ ఉంటుంది, ఇటు నుంచి లెబనాన్ ఉంటుంది, ఎటు నుంచి తీసుకొచ్చినా ప్రాబ్లం అవుతుంది, వాళ్ళు చేయలేరు. కాబట్టి కొన్ని మిసైల్స్ ద్వారా అటాక్ చేయొచ్చు. ఇది కంప్లీట్గా ఒక ప్రాక్సీ వార్ లోపలికి వెళ్ళొచ్చు అనేటువంటిది ఒక ఐడియా ఉంది. అట్ ద సేమ్ టైం ఇరాన్ దగ్గర ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటి అంటే, మనకు ఉన్నటువంటి అమ్యునేషన్ని చాలా జాగ్రత్తగా వాడాలి, వరల్డ్ ఎకనామీని హ్యాంపర్ చేయాలి, వరల్డ్ ఎకనామీని, తర్వాత నేబరింగ్ కంట్రీస్ని చాలా పెద్ద ఎత్తున వాళ్ళని దెబ్బతీయాలి. నా ఒక రిఫైనరీ కాలిపోతే పక్కన ఉన్నటువంటి యూఏఈలో కూడా, సౌదీ అరేబియాలో కూడా, బహ్రెయిన్లో కూడా ఇక్కడ రిఫైనరీస్ కాలిపోవాలి. పెట్రోలియంకి సంబంధించి కంప్లీట్గా వరల్డ్లో క్రూడ్ సంబంధించి ఒక ఇబ్బంది రావాలి, ప్రైస్ పెరగాలి. ఈ మొత్తం యుద్ధాన్ని ఎవరు కూడా అఫోర్డ్ చేయలేకపోవాలి. ఎవ్రీ పర్సన్ వరకు కూడా దీని ఇంపాక్ట్ని తీసుకెళ్ళాలి. ఇది ఒక లాంగ్ టర్మ్గా అట్లీస్ట్ ఇరాన్ ఈస్ ప్రిపేరింగ్ ఫర్ ద నెక్స్ట్ 6 months, అట్లీస్ట్ 6 months. సో వాళ్ళు ఈరోజు వాళ్ళకి ఇలాంటి సిచ్యువేషన్లో దట్ ఈస్ ట్రూ, యుఎన్ ఈజ్ నాట్ సేయింగ్ అ వర్డ్, నేటో ఈజ్ నాట్ సేయింగ్ అ వర్డ్. ఎలా చూడాలి ఇస్మాయిల్? అంటే ఇది కనిపించట్లేదా, వన్ సైడ్ అయిపోయిందా మొత్తం ఇదంతా కూడా అని? మనం ఇది యూనిలాటరల్ వరల్డ్ అయిపోయింది ఇది కంప్లీట్గా. ఇంతకు ముందులాగా ఒక బ్యాలెన్సింగ్ సిచ్యువేషన్ లేదు. ఈ మొత్తం యుద్ధంలో కనీసం అట్లీస్ట్ యుక్రెయిన్ యుద్ధంలో కొంత చాలా యునైటెడ్ నేషన్స్ కొంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేసింది. బట్ నాటో వాజ్ వెరీ యాక్టివ్ యాక్చువల్లీ. వాళ్ళు యుక్రెయిన్ సపోర్ట్ చేసింది ఎక్కడి నుంచి. కానీ ఈ యుద్ధంలో ఎక్కడ కూడా యుఎన్ కావచ్చు లేకుంటే నాటో కంట్రీస్లో మనం చూసుకుంటే స్పెయిన్ అండ్ ఇంగ్లాండ్ కొంతవరకు దూరంగా ఉన్నాయి, చూపించాయి. బట్ డైరెక్ట్ అమెరికన్ ప్రెసిడెంట్, మీకు జర్మనీ ఛాన్సలర్ పక్కన కూర్చోండి, హీఈస్ నాట్ చర్చిల్ అని బ్రిటన్ ప్రధాని గురించి మాట్లాడి వ్యక్తిగతంగా తన మీద కామెంట్స్ చేయడము. సో దాన్ని చాలా ఇంటర్నల్గా కూడా బ్రిటన్ ప్రధానికి చాలా ఇబ్బందులు అయ్యాయి. ఫస్ట్ వాళ్ళు అమెరికన్ ఫైటర్ జెట్స్ ల్యాండింగ్కి స్పేస్ ఇవ్వలేదని, ఆ తర్వాత మేము ఇస్తామని చెప్పడము. బికాస్ వాళ్ళ దగ్గర వేరే అవకాశం లేదు, ఏదైనా కానీ మేము ట్రేడ్ శాంక్షన్స్ పెడతామని డైరెక్ట్ ట్రంప్ బెదిరి చేయడము. సో డెఫినెట్గా ఇటువంటి సిచ్యువేషన్లో ఎవరు ఏం చేయలేనటువంటి పరిస్థితి. ఇప్పుడున్నటువంటి స్థితిలో ఇరాన్ ఇంకొక 6 నెలల పాటు యుద్ధాన్ని కొనసాగించాలి, ఉన్నటువంటి లీడర్షిప్ను పూర్తిగా కాపాడుకోవాలి. ముఖ్యంగా ఎవరైతే అసెంబ్లీ ఉందో వాళ్ళ అసెంబ్లీ యాక్చువల్లీ డైరెక్ట్ వెళ్ళి వాళ్ళు ఫిజికల్గా కలవాలి. ఫిజికల్గా కలవకుండా వాళ్ళు ఒక ఆన్లైన్ ద్వారానో ఏదో అది ముస్తమాన్ని క్రియేట్ చేశారు. వాళ్ళకు ఉన్నటువంటి లీడర్షిప్ను వాళ్ళు కాపాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. బికాస్ ఈ లీడర్షిప్ ఉంటేనే మనం సర్వైవ్ అవుతాం అనేటువంటిది ఓ థియరీ ఉంది. వాళ్ళు ఎంత నష్టం చేసినా కానీ, ఇంకొకటి ముఖ్యంగా ఎంతవరకు ఇరాన్కి సంబంధించినటువంటి ఈ ఏదైతే పెట్రోలియంను వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారో ఆ దీవులని మనం అమెరికా తీసుకుంటుందా అనేటువంటి దాంట్లో కూడా ఉంది. బట్ అది కంప్లీట్గా సముద్రంలో ఉన్నటువంటి 1-2 దీవులు, దాన్ని పూర్తిగా ల్యాండ్ మైన్స్ ఉన్నాయి. ఒకవేళ అది తన చేతుల నుంచి జారిపోతుంది అనుకున్న సమయంలో పూర్తిగా ఫెయిల్ చేయొచ్చు అనేటువంటిది. దీనివల్ల విపరీతమైనటువంటి ఒక సమస్య వస్తుంది, ఒక సంక్షోభం వస్తుంది క్రూడ్కి సంబంధించి. దాన్ని వరల్డ్ ఎకనామీస్ ఏవి కూడా అఫోర్డ్ చేయలేవు, అది చాలా వరకు చేజారిపోతుంది. అందుకే వీటిని చాలా సెన్సిటివ్గా డీల్ చేయాలి అనేటువంటిది అమెరికా అక్కడ టార్గెట్ చేయట్లేదు. లేదంటే పూర్తిగా ఇరానియన్కి సంబంధించినటువంటి ఎకనామీని దెబ్బతీయాలంటే ఆ దీవుల మీద కంప్లీట్గా హర్ముస్లో ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి దీవుల మీద దాడి చేసి పూర్తిగా దాన్ని కంట్రోల్ చేయొచ్చు. కానీ దాన్ని జోలికి వెళ్ళలేదు. బట్ అమెరికా కూడా ఒక విధంగా చెప్పాలంటే సంక్లిష్టమైనటువంటి స్థితికి చేరుకుంది. ఏం చేయాలి అనేటువంటి పరిస్థితి. వాట్ యు సెడ్ ఇస్మాయిల్, 6 నెలలకి ప్రిపేర్ ఇరాన్ అయ్యింది అని మీరు చెప్తున్నారు. ఆఫ్ కోర్స్ లైక్ ఉన్నట్టు కనిపిస్తుంది అనుకుంటే కనుక, ఇస్ అమెరికా ప్రిపేర్డ్? ఎస్, అమెరికా ప్రిపేర్ ఫర్ వాట్? టు కంటిన్యూ ద వార్? ఎస్, అమెరికా ప్రిపేర్డ్. But for losing a war, for losing the American soldiers, losing its billions of dollars, losing its munitions, no. అమెరికా వీటికి ప్రిపేర్ అయ్యలేదు. అమెరికా యుద్ధం కొనసాగించేటువంటి స్థితిలోనే ఉంది. కానీ దాని అమ్యునేషన్ అయిపోతుంది. దాని మీద విపరీతమైన $3 billion, $1 billion per day ఒక యుద్ధం చేయాలి. ఒక $25,000 సంబంధించినటువంటి ఒక డ్రోన్ని కూల్చడానికి 4 million, 5 million రోజు ఖర్చు చేయాలి. దిస్ ఈజ్ వెరీ ప్రాబ్లం. ఇంకో విషయం చెప్తాను. నిన్న సంబంధించి ముఖ్యంగా ఖతార్కి సంబంధించినటువంటి ప్రైమ్ మినిస్టర్ మాట్లాడారు. తర్వాత సౌదీ నుంచి కూడా ఎక్స్పర్ట్స్ మాట్లాడుతున్నారు. మొత్తం గల్ఫ్ కంట్రీస్ తమకు సంబంధించినటువంటి ఏదైతే డిఫెన్స్ సిస్టమ్ ఉందో అది ఒక విధంగా అమెరికాకి వాళ్ళు పూర్తిగా దాన్ని ఒకవేళ అమెరికా చేతుల్లో పెట్టారు. వాళ్ళు అమెరికా దాన్ని పూర్తిగా వాళ్ళు చూసుకోవాల్సినటువంటి బాధ్యత. కానీ అమెరికా ఇప్పుడు ఏం నిజంగానే ప్రొటెక్ట్ చేస్తుందా? దుబాయ్లో మిసైల్స్ పెడుతున్నాయి, బహ్రెయిన్లో పూర్తిగా అక్కడ రిఫైనరీస్ కాలిపోతున్నాయి, సౌదీ జెద్దాలో పడింది, సౌదీకి సంబంధించినటువంటి చాలా ప్లేసెస్లో ఇంకా అటాక్స్ జరుగుతున్నాయి. దాన్ని వాళ్ళు లోకల్గా వాళ్ళకు ఉన్నటువంటి డిఫెన్స్ సిస్టమ్స్తో వాళ్ళు ఆపగలుగుతున్నారు. కానీ అమెరికా పూర్తిగా వాళ్ళకు సెక్యూరిటీ ఇవ్వలేనటువంటి పరిస్థితి. మళ్ళీ చెప్తున్నాను, అమెరికాలో ఉన్నటువంటి ఇప్పుడు చాలామంది ఎక్స్పర్ట్స్ లేకుంటే కింగ్స్ ఆలోచిస్తుంది అమెరికాకు సంబంధించినటువంటి డిఫెన్స్ ఏదైతే ఉందో, డిఫెన్స్ బడ్జెట్ కావచ్చు లేకుంటే డిఫెన్స్ మెకానిజం ఉందో దాన్ని డైవర్సిఫై చేయాలి. అమెరికా మీద పూర్తిగా డిపెండ్ కాకూడదు. అది
యూరోపియన్ కంట్రీస్లో కొన్ని దేశాలకు, చైనాతో కొన్ని దేశాలకు, రష్యాతో కొన్ని దేశాలకు మనం డ్రోన్స్ కావచ్చు ఇంకేదన్నా టెక్నాలజీ కొనుక్కోవాలి, 100% ఒకే దేశం మీద లేకుంటే ఒకే వరల్డ్ లీడర్ మీద డిపెండ్ కావడం మంచిది కాదు అనేటువంటిది వాళ్ళు దే ఆర్ ఫీలింగ్ ఇట్. సో రేపు ఉన్నటువంటి సిచ్యువేషన్లో డెఫినెట్గా అమెరికా కొన్ని సంవత్సరాల పాటు తనకు సంబంధించినటువంటి డబ్బులను, తమకు సంబంధించినటువంటి ఏదైతే దౌత్యపరమైనటువంటి అంశాలను మిడిల్ ఈస్ట్లో ఇన్వెస్ట్ చేసింది. ముఖ్యంగా ఇంత ఫ్రెండ్లీ కంట్రీస్ కావడానికి అంతెందుకు ఇరాన్ యూస్ టు బి కాల్డ్ యాజ్ వెస్ట్ ఆఫ్ ది ఈస్ట్ అనేవాళ్ళు. ఎందుకంటే అక్కడ మోస్ట్ అడ్వాన్స్గా, లేకపోతే ఫ్యాషన్ పరంగా అవ్వచ్చు, లేకపోతే లిబర్టీ పరంగా అవ్వచ్చు, లేకపోతే మనం చూసే ఇప్పుడున్న పాశ్చాత్య పోకడలు అవ్వచ్చు, ఫస్ట్ కనబడింది ఇరాన్లోనే. ఎంటైర్ మిడిల్ ఈస్ట్ రీజన్. ఇది మిడిల్ ఈస్ట్లో అమెరికా, సౌదీ అరేబియాలో, కువైట్లో, ఖతార్లో, బహ్రెయిన్లో, జోర్డాన్లో ఈ అన్ని కంట్రీస్లో చాలా క్లోజ్ రిలేషన్స్ మెయింటైన్ చేసింది, చాలా డబ్బులు ఇచ్చింది, టెక్నాలజీ పరంగా చాలా సపోర్ట్ చేసింది. ఇవ్వడం వల్ల వాళ్ళకి ఈరోజు అక్కడ బేసెస్ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆ బేసెస్ని నెక్స్ట్ యుద్ధం తర్వాత ఆ కంట్రీస్ నిజంగానే యాక్సెప్ట్ చేస్తాయా? బికాస్ ఇవన్నీ కూడా కింగ్డమ్స్, ఎవరిది కూడా డిక్టేటర్షిప్తో ఉన్నటువంటి కంట్రీస్. పబ్లిక్ ఒపీనియన్ అండ్ లీడర్షిప్ ఒపీనియన్ ఇస్ డిఫరెంట్. బికాస్ వన్ ముస్లిం కంట్రీ నెవర్ అలో, పబ్లిక్ గురించి చెప్తున్నాను, నెవర్ అలో టు అటాక్ అనదర్ ముస్లిం కంట్రీ ఫ్రమ్ దేర్ గ్రౌండ్. వాళ్ళ గ్రౌండ్ నుంచి, సౌదీ అరేబియా గ్రౌండ్ నుంచి, ఖతార్ గ్రౌండ్ నుంచి, ఒమన్ గ్రౌండ్ నుంచి ఇజ్రాయెల్ లేదంటే అమెరికన్ వార్షిప్స్ వెళ్ళి, లేకుంటే అమెరికన్ ఎయిర్ మిసైల్స్ వెళ్ళి ఇరాన్ దాడి చేస్తుంటే అక్కడ పబ్లిక్ యాక్సెప్ట్ చేయకూడదు అనేటువంటి ఒక థాట్ ముస్లిం సమాజంలో ఉంది. సో ఇది రాబోయేటువంటి రోజుల్లో మేము గవర్నమెంట్స్, కింగ్స్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు డెసిషన్ తీసుకుంటే దీన్ని అక్కడ రిజీమ్ లోకల్గా ఫైట్ రావచ్చు, రెవల్యూషన్ రావచ్చు అనేటువంటి భయం వాళ్ళలో ఉంది. కాంట్రాస్ట్ టు దట్, ఇంత దాడి అంటే ఇదే ఒకవేళ ఈ సినారియోని తీసుకుంటే కనుక ఇరాన్ మరి అదేది చూడకుండా వీళ్ళన్నిటి మీద దాడి చేసింది. అఫ్ కోర్స్ లైక్ దే అటాక్ట్ ఆన్ ద యుఎస్ బేసిస్ అని చెబుతున్నా, కానీ హౌస్ హోల్డ్ రీజన్ మీద కూడా దాడులు జరిగిన పరిస్థితి మనం చూస్తున్నాం కదా. దీని అంతటిలో ఇరాన్ని కలుపుకొని అన్ని దేశాలు ఒకటయ్యే అవకాశం ఉంటుందా? ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద ఆఫ్టర్ షాక్స్ ఆర్ ఆ తర్వాత రిపర్కషన్స్. లేదు అంటే కనుక ఇరాన్ ఆల్ సెడ్ అండ్ డన్ ఏకాకైపోయే అవకాశమే ఎక్కువగా అనిపిస్తుంది. ఇరాన్ మిడిల్ ఈస్ట్లో గల్ఫ్ కంట్రీస్తో ఎప్పుడు కలిసి లేదు. బట్ ఇండైరెక్ట్లీ దే హావ్ సపోర్టెడ్ ఇరాన్ బికాస్ ఇజ్రాయెల్కి ఫుల్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చేస్తే కనుక ఇజ్రాయెల్ మనల్ని కూడా కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఇరాన్ ఎదగడానికి సాయం కూడా చేశారు సౌదీ లాంటి కంట్రీస్ అని కూడా చెప్తూ ఉంటారు. చాలా చారిత్రకమైనటువంటి మతపరమైనటువంటి విభేదాలు సౌదీ అండ్ ఇరాన్ మధ్య చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఐఎమ్ టెలింగ్ ఇట్. దే వర్ వెరీ అనిమిటీ అనేటువంటిది చాలా విపరీతమైనటువంటి శత్రుత్వం ఉంది రెండు దేశాల్లో. బికాస్ చాలా వరకు నేను మళ్ళీ చెప్తాను, కొంత ఇస్లామిక్ మనం రిలీజియస్ పరంగా కొంత కంటెక్స్ట్ చూసుకున్నా కానీ రెండు యాక్సెప్టెన్సీ లేదు, ప్రజల్లో కూడా లేదు. నేను మళ్ళీ చెప్తున్నా, ప్రజల్లో కూడా అంత యాక్సెప్టెన్స్ లేదు. బట్ ఇజ్రాయెల్ పవర్ఫుల్ అవుతుంది అనేటువంటి అంశం మీద, లేకుంటే పెట్రోలియం ఉత్పత్తులకు సంబంధించిన అంశం మీద కొంతవరకు వాళ్ళు ఏంటంటే కొంతవరకు అగ్రి అయ్యి కొన్ని పనిచేయచ్చు, కానీ ప్రజల్లో కూడా ఆ శత్రుత్వం ఉంది. కానీ ఓవరాల్గా చూసినప్పుడు ఇజ్రాయెల్ ఈ యుద్ధంలో ఇరాన్ మీద అటాక్ చేయడం అనేటువంటిది సౌదీలో ఉన్నటువంటి చాలా మంది జనాలకు ఇది యాక్సెప్టబుల్ కాదు. అమెరికా వరకు వాళ్ళు యాక్సెప్ట్ చేయగలుగుతారు, ఇజ్రాయెల్కు ప్రయోజనం జరుగుతుంది అనేటువంటి కాన్సెప్ట్తోనే మిగిలిన వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బంది. బట్ ఓవరాల్గా చూసుకుంటే మనం ఈరోజు ఇరాన్ అనేటువంటి యుద్ధం ఏదైతే ఉందో మీ ఇంటికి మా ఇంటికి కూడా వచ్చినటువంటి పరిస్థితి. బికాజ్ ఈరోజు మనం ఒక గ్యాస్ సిలిండర్ని బుక్ చేయాలంటే ఇప్పుడు కేంద్రం దాన్ని ఎసెన్షియల్ సర్వీస్ లా అనేటువంటిది తీసుకొస్తామని చెప్తున్నటువంటి మాట. గ్యాస్ బుక్ అవ్వట్లేదు. బెంగళూరు, చెన్నై హోటల్స్ ఇప్పటివరకే మాకు కమర్షియల్ గ్యాస్ బుక్ అవ్వట్లేదు అంటున్నారు. పెట్రోలియం సంబంధించి రిజర్వ్స్ మన దగ్గర ఉన్నాయి. కానీ ఇదే యుద్ధము ఇంకొక నెల రోజులు, 2 నెలలు జరిగితే ఆ రిజర్వ్స్ అయిపోయేటువంటి ప్రమాదం ఉంది. అంతే కదా, పప్పు ధాన్యాలు అవ్వచ్చు, యూరియా అవ్వచ్చు, ఇవన్నీ కూడా మనం చాలా పెద్ద సంఖ్యలో మనం దిగుమతి చేసుకుంటాం. బ్లీడింగ్ యాక్చువల్లీ. అసలు అందులో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళ పరిస్థితి ఏందో తెలియనటువంటి సిచ్యువేషన్లో ఉన్నాం. కంపెనీస్ వాల్యుయేషన్స్ పూర్తిగా పడిపోతున్నాయి. తర్వాత ఈరోజు అమెరికాకు వెళ్ళాలన్నా, ఈరోజు ఇంకెక్కడికన్నా వెళ్ళాలనుకున్నా కానీ పెద్ద ఎత్తున ఫ్లైట్ ఛార్జెస్ పెరిగాయి, రూట్స్ మారిపోయాయి, ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్. మిడిల్ ఈస్ట్లో లక్షల సంఖ్యలో ఇండియన్స్ అక్కడికి వెళ్ళి పనిచేస్తున్నారు, వాళ్ళ సేఫ్టీ కన్సర్న్స్ ఉన్నాయి. సో ఇవన్నీ సిచ్యువేషన్ ఇరాన్ చాలా తెలివిగా దీన్ని దే ఎక్స్పాండెడ్ దిస్ వార్ టు ఎవ్రీ హౌస్ హోల్డ్స్ ఇన్ ద ఏషియా అండ్ ఇన్ యూరోపియన్ కంట్రీస్. సో దాని ఈ స్ట్రాటజీ కనుక మనం ఇప్పుడు తీసుకున్నది, లేకపోతే ఈ రిపర్కషన్స్ చూస్తుంటే కనుక ఇరాన్ ఏదైతే ఆలోచించిందో అది ఖచ్చితంగా అది సాధిస్తుంది అనేది తెలుస్తుంది. బికాజ్ దే వాంట్ అటెన్షన్, దే వాంట్ వరల్డ్ కంట్రీస్ ఆఫ్ ద వరల్డ్ దే వాంట్ దేర్ ఇన్వాల్వ్మెంట్, ఇంటర్ఫీరెన్స్. వాళ్ళు వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఉంది కదా అనే వాళ్ళ వాదన ఇప్పుడు కరెక్ట్గా కనిపిస్తుంది. రేపటి రోజున ఇదే కంటిన్యూ అయితే కనుక ఖచ్చితంగా బయట దేశాలు అన్నీ కూడా ఒక దగ్గరికి వచ్చి మాట్లాడే పరిస్థితి రాదంటారా? అటు అమెరికాతో కానీ, ఇటు ఇజ్రాయెల్తో కానీ, అటు ఇరాన్తో కానీ.
కంపెల్డ్ టు టాక్. అందరూ ప్రతి ఒక్కరిని ఖచ్చితంగా ఈ యుద్ధం ఆపాలని ప్రతి దేశము వచ్చి మీటింగ్ పెట్టి అది బ్రిక్స్ కావచ్చు, అది యూరోపియన్ యూనియన్ కావచ్చు, ఏవైనా కానీ కలిసి ప్రెషర్ తీసుకొచ్చి దీన్ని ఆపే ప్రయత్నం చేయాల్సినటువంటి ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేయాలి. అది తమ విజయం అనేటువంటిది ఇరాన్ భావిస్తుంది. సో దాని దగ్గర ఒక లాంగ్ టర్మ్ ప్లాన్ ఉంది, దేనికోసం ఇచ్చేస్తుంది. బట్ అమెరికా ఏం చేయగలుగుతుంది? ఏదైనా ఓవర్ నైట్ బాంబింగ్ విపరీతంగా చేసి కంప్లీట్ లీడర్షిప్ కొలాప్స్ చేసేసి పెద్ద ఎత్తున నష్టం చేసి ఇరాన్ సరెండర్ అయ్యే విధంగా ఏమైనా చేయగలుగుతుందా అంటే డెఫినెట్గా నియర్ ఫ్యూచర్లో అట్లాంటి కనబడట్లేదు. అంటే ఇది we never know Israel might be working because Ayatollah Khamenei ఎలిమినేట్ చేయడానికి ఎంత స్ట్రాటజీ ఉపయోగించారో ఇప్పుడు ముస్తబా విషయంలో కూడా ఇజ్రాయెల్ ఖచ్చితంగా ఊహించే ఉంటుంది. వీటిని ఆ క్లెరిక్స్ ఎవరైతే ఉన్నారో లేకపోతే అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఎవరిని నిలబెడతారనేది ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఇంటెలిజెన్స్ ఉంటుంది. ఆ దిశగా కూడా ఇప్పుడు ప్రెసిడెంట్ అన్నాడు ఎన్ని రోజులు ఉంటాడో తెలియదు అనేది కూడా మాట్లాడుతున్న క్రమంలో వాళ్ళ స్ట్రాటజీస్ వాళ్ళకు ఉంటాయి. బట్ ఇక్కడ ఎవరి స్ట్రాటజీ వర్కౌట్ అవుతుంది, తద్వారా మిగతా దేశాల ఆర్థిక పరిస్థితి నష్టపోకుండా లేకపోతే దెబ్బతినకుండా ఎవరు ముందుకొచ్చి మాట్లాడాలి అనేది ఒక క్వశ్చన్ అయితే రైట్. ప్రపంచంలో ఒక సూపర్ పవర్గా ఎదగాలి అనుకుని ఆశిస్తున్న భారత్ లాంటి కంట్రీ ఖచ్చితంగా ఒక పెద్దరికం ఉన్న కంట్రీ అనే పేరు వచ్చిన ఇది, అలాగే వరల్డ్ లీడర్ అని మోదీని కొనియాడుతున్న క్రమంలో మన ఇండియా ఎప్పుడు ఎన్ని రోజులు ఈ తటస్థ వైఖరి అనేది కూడా ఒక విమర్శ వినిపిస్తున్న నేపథ్యం. వై కాంట్ వి జస్ట్ గో టేక్ అప్ యూ టేక్ ద ఫ్లాగ్ అండ్ టేక్ అ బ్యాటన్ అండ్ గో ఫార్వర్డ్? ఎందుకు దీన్ని ఆపే ప్రయత్నం ఎందుకు చేయలేదని ఒక విమర్శ కూడా ఉంది కదా, కాదనుకోవచ్చా? ఈ ప్రపంచంలో అత్యంత కష్టమైన పని, అత్యంత ధైర్యంతో కూడిన పని ఏంటిదంటే తటస్థంగా ఉండడం. దట్ ఈస్ ఇండియన్ స్ట్రాటజీ ఇప్పుడు. ఎందుకంటే ఇంత ప్రెషర్లో కూడా ఇండియా అమెరికా వైపు ఈల్డ్ కాలేదు, తన ఫ్రెండ్ ఇరాన్ వైపు ఈల్డ్ కాలేదు. ప్రధాని మోడీ ఒక బిగ్ బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చారు, ఏ సమస్య అయినా యుద్ధంతో పరిష్కారం కాదు అనేటువంటి మాట చెప్పారు. సో దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ స్టేట్మెంట్ బికాస్ మనకు ఇరాన్తో కమర్షియల్ రిలేషన్స్ ఉన్నాయి. వీ ఇన్వెస్టెడ్ లాట్ ఆఫ్ థింగ్స్ దేర్. మనకు ఇరాన్తో ఆయిల్ ఎక్స్పోర్ట్, ఆయిల్ ఇంపోర్ట్ సంబంధించినటువంటి ఇష్యూస్ ఉన్నాయి. అమెరికాతో మనకు ట్రేడ్ ఉంది. ఎట్ ద సేమ్ టైం ఇద్దరు యుద్ధం జరుగుతున్నటువంటి సమయంలో ఒక పక్షం తీసుకోవడం అనేటువంటిది ఈజీ, కానీ తటస్థంగా ఉండి ఇద్దరిని కన్విన్స్ చేయడం అనేటువంటిది అత్యంత క్లిష్టమైనటువంటి పని. ప్రస్తుతము చైనా కూడా ఆల్మోస్ట్ ఇరాన్తో వాళ్ళకు ఉన్నటువంటి దాంట్లో సపోర్ట్ చేస్తుంది, కానీ డైరెక్ట్గా ఇన్వాల్వ్ కావట్లేదు. సో మనం తటస్థంగా ఉండడం అనేటువంటిది ఈ రోజు భారతదేశానికి చాలా అనుకూలమైనటువంటి విషయము, అన్ని రకాలుగా ఆర్థికంగా. డెఫినెట్గా ఎకనామీస్ ఇంపాక్ట్ అవుతాయి. ప్రపంచంలో యుద్ధం ఎక్కడ జరిగినా ఇంపాక్ట్ అనేటువంటిది అన్ని దేశాల మీద ఉంటుంది. అది యుక్రెయిన్ రష్యా వారు కావచ్చు, ఇంకెక్కడైనా కావచ్చు, డెఫినెట్గా దాని ఇంపాక్ట్ ఉంటుంది. బట్ ఆ ఇంపాక్ట్ను తగ్గించుకోవడానికి డిప్లొమాటిక్గా మనం ఏం చేస్తున్నాము, డిప్లొమాటిక్గా ఏ విధంగా ప్రెషరైజ్ చేస్తున్నాము, ఎంతవరకు మనకు సంబంధించినటువంటి స్టేక్స్ ఉన్నాయి దీంట్లో, మనం ఎంతవరకు దీన్ని ఒక వరల్డ్ ఫోరం మీద మన మాటను చెప్పేటువంటి ప్రయత్నంలో ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాము అనేటువంటిది ఫర్దర్గా డిసైడ్ చేస్తుంది. బట్ వన్ థింగ్, ఈ రోజుకి ఇండియా న్యూట్రాలిటీ ఉండడం అనేటువంటిది, ఎట్ ద సేమ్ టైం వాట్ ఈస్ ఫ్యాక్ట్ అనేటువంటిది చెప్పే ధైర్యం ఉండడం అనేటువంటిది ఇండియాను డెఫినెట్గా ఇది రివార్డ్ చేస్తుంది. వచ్చేటువంటి రోజుల్లో ఇది డెఫినెట్గా మనం ఇరాన్ అదేవిధంగా అమెరికా రెండు మనల్ని బేరీజ్ వేసేటువంటి క్రమంలో డెఫినెట్గా మనల్ని ఇంకా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తుంది అనేటువంటిదే దిస్ ఇస్ మై పర్సనల్ ఒపీనియన్. రైట్. సో ఆల్ సెడ్ అండ్ డన్, లెట్స్ హోప్ దట్ వార్ విల్ ఎండ్ వెరీ సూన్. అండ్ ఓన్లీ అటు ఇరాన్ అటు ఇజ్రాయిలే కాదు, ప్రపంచ దేశాలన్నీ కూడా ఒక సేఫ్ ఎన్విరాన్మెంట్లో ఉండాల్సిన అవసరం ఉంది. దానికి యుద్ధం ఎప్పుడు పరిష్కారం కాదు. వార్ ఫర్ పీస్ అనేది ఎప్పటికీ జరగని పని అనేది అందరూ గ్రహించాలని కోరుకున్నాం. Thank you. Thanks, Ismail. So hope this discussion will have some meaningful impact on the viewers as well. Thank you. Thank you so much.